ప్రారంభించుకుందాం. ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న సీతంధార వాస్తవ్యులందరికీ ఇదే మా ఆహ్వానం. మీ అందరితో పాటు క్రిస్మస్ని వేడుకగా జరుపుకోవడానికి మీ మధ్యకు మేము వచ్చాం కనుక ఐ ఇన్వైట్ ఆల్ ద రెసిడెంట్స్ ఆఫ్ సీతంధార, ఆల్ ద అపార్ట్మెంట్ రెసిడెంట్స్ ఓవర్ హియర్ టు కమ్ అండ్ జాయిన్ us in this Christmas celebration. Everyone are invited. అందరూ ఆహ్వానితులే కనుక మీరు మాతో వచ్చి కూర్చొని మాతో పాటు క్రిస్మస్ వేడుకలో పాలు పంపులు పొందవలసిందిగా కోరుకుంటున్నాం. చిన్న ప్రార్థన చేసుకుని మనము ఈ వేడుకని ప్రారంభించుకుందాం. పరిశుద్ధ మా దేవా, మీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకున్నాం నాయన. జరగబోయే ఈ వేడుకలు అంతట్లో తండ్రి మీరు మాతో ఉండండి. మీ క్రీస్తు ప్రేమను మేము ప్రకటించుటకు మీరు మా జీవితంలో ఈ మానవాళి అంతటి కొరకు చేసిన త్యాగాన్ని మేము ప్రకటించుటకు తండ్రి మీరు కృప చూపిస్తున్నారు. అందరిని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాం. మీరు మాతో ఉండండి. మీ సన్నిధిని మేము మా మధ్య ఉంచి మనం వేడుకొంచు ఈ కార్యాన్ని ఈ జరబోయే వేడుక అంతట్లో తండ్రి మీ సన్నిధిని ప్రసన్నతను మా మధ్య ఉంచి మీరు మనం నడిపించి మనం వేడుకొనొచ్చు. యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఆనందం పొంగింది, అపరాధం పోయింది, జీవితం మొదలైంది ఈ అనుభవము నాలో. ఆనందం పొంగింది, అపరాధం పోయింది, జీవితం మొదలైంది ఈ అనుభవము నాలో. రక్షణ శ్రీ యేసుని జననం, తీయని అనురాగం నీతోనే నా పయనం. రక్షణానందం యేసుని జననం, తీయని అనురాగం నీతోనే నా పయనం. ఊహించిన వివరించిన సరిపోదయా, ఊహించిన వివరించిన సరిపోదయా. ఆనందం పొంగింది, అపరాధం పోయింది, జీవితం మొదలైంది ఈ అనుభవము నాలో. ఆనందం పొంగింది, అపరాధం పోయింది, జీవితం మొదలైంది ఈ అనుభవము నాలో. చీకటి ఆవరించి నెమ్మది లేక, కలవరమాయే నీవు లేక. చీకటి ఆవరించి నెమ్మది లేక, కలవరమాయే నీవు లేక. నా హృదయంలో జన్మించిన క్షణం, పగలు రేయి పరవశిస్తున్న ప్రతిదినం. నా హృదయంలోన జన్మించిన క్షణం, పగలు రేయి
పరవశిస్తున్న ప్రతి కన్నుల పండుగ గుండె నిండుగా కన్నుల పండుగ గుండె నిండుగా ఆనందం పొంగింది అపరాధం పోయింది జీవితం మొదలైంది ఈ అనుభవము నాలో ఆనందం పొంగింది అపరాధం పోయింది జీవితం మొదలైంది ఈ అనుభవము నాలో రక్షణానందం శ్రీ యేసుని జననం తీయని అనురాగం నీతోనే నా పయనం రక్షణానందం శ్రీ యేసుని జననం తీయని అనురాగం నీతోనే నా పయనం ఊహించిన వివరించిన సరిపోదయా ఊహించిన వివరించిన సరిపోదయ ఆనందం పొంగింది అపరాధం పోయింది జీవితం మొదలైంది ఈ అనుభవము నాలో ఆనందం పొంగింది అపరాధం పోయింది జీవితం మొదలైంది ఈ అనుభవము నాలో. మనందరం కలిసి మరొక పాటను పాడుకుంటూ దేవుని మహిమపడతాం. దావీదు పట్టణమందు రారాజు పుట్టినాడు మన కొరకే పుట్టినాడు రక్షకుడేసయ్యా మన కొరకే పుట్టినాడు రక్షకుడేసయ్యా దావీదు పట్టణమందు రారాజు పుట్టినాడు దావీదు పట్టణమందు రారాజు పుట్టినాడు మన కొరకే పుట్టినాడు రక్షకుడేసయ్యా పల్లె వెళ్ళి వార్త చెప్పి మనమంతా చేరి సంబరమే చేద్దాం పల్లె వెళ్ళి వార్త చెప్పి మనమంతా చేరి మన కొరకే పుట్టినాడు రక్షకుడేసయ్యా మన కొరకే పుట్టినాడు రక్షకుడేసయ్యా పాపుల కోసం వచ్చాడమ్మా మనిషి రూపిగా మారాడమ్మా ప్రేమను పంచే పావనుడోయమ్మా పాపుల కోసం వచ్చాడమ్మా మనిషి రూపిగా మారాడమ్మా ప్రేమను పంచే పావనుడోయమ్మా పాపమే లేని పరిశుద్ధుడు దేవదేవుని ప్రియసుడు దాసుని రూపం దాచాడోయమ్మా మరొకసారి పాపమే లేని పరిశుద్ధుడు దేవదేవుని ప్రియసుతుడు దాసుని రూపం దాచాడోయమ్మా మన బ్రతుకులలో వెలుగులనే నింపాడోయమ్మా మన కొరకే పుట్టినాడు రక్షకుడేసయ్యా మన కొరకే పుట్టినాడు రక్షకుడేసయ్యా మన కొరకే పుట్టినాడు రక్షకుడేసయ్యా మన కొరకే పుట్టినాడు రక్షకుడేసయ్యా
వేదన బాధలు ఇక లేవమ్మా, శ్రమ పోయిందమ్మా, రక్షకుడేసు వచ్చాడోయమ్మా. వేదన బాధలు ఇక లేవమ్మా, పాపపు దాస్యం పోయిందమ్మా, రక్షకుడేసు వచ్చాడోయమ్మా. హృదయమంత నిండే ఆనందమే, సంబరాలు చేసే జగమే, ఆడి పాడికొని ఆడెదమోయమ్మా. హృదయమంత నిండే ఆనందమే చేసే జగమే, ఆడి పాడికొని ఆడెదమోయమ్మా. మనసారా యేసురాజుని కొలిచెదమోయమ్మా. మన కొరకే పుట్టినాడు రక్షకుడేసయ్యా, మన కొరకే పుట్టినాడు రక్షకుడేసయ్యా, మన కొరకే పుట్టినాడు రక్షకుడేసయ్యా, మన కొరకే పుట్టినాడు రక్షకుడేసయ్యా. దావీదు పట్టణమందు రారాజు పుట్టినాడు, దావీదు పట్టణమందు రారాజు. మరొకసారి, దావీదు పట్టణమందు రారాజు పుట్టినాడు, దావీదు పట్టణమందు రారాజు పుట్టినాడు, మన కొరకే పుట్టినాడు రక్షకుడేసయ్యా, మన కొరకే పుట్టినాడు రక్షకుడేసయ్యా, మన కొరకే పుట్టినాడు రక్షకుడేసయ్యా, మన కొరకే పుట్టినాడు రక్షకుడే. ఆఖరిగా మనందరం కలిసి ఇంకో సాంగ్ పాడుకుందాం. యేసుక్రీస్తు ఈ భూమిలోనికి వచ్చినప్పుడు ఈ సర్వలోకమంతా సంతోషించింది, సంబరాలు చేసుకుంది. ఎందుకంటే ఆ రక్షకుడు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు వి గాట్ ఎ హోప్ దట్ వీఆర్ గోయింగ్ టు కమ్ అవుట్ ఆఫ్ ది సిన్. మనము పాపం దాస్యంలో పడిపోయినప్పుడు రక్షకుడు ఎప్పుడైతే ఈ ప్రపంచంలోకి దిగి వచ్చాడో అప్పుడు మనకు ఒక నిరీక్షణ వచ్చింది, మన పాపం నుండి విడుదల పొందుతామని. కనుక అదే సంబరంతో, అదే సంతోషంతో చప్పట్లు కొడుతూ ఈ పాటని పాడుకుందాం. शोर दुनिया में हो गया आज पैदा मसीह हो गया. చప్పట్లు కొడుతూ అందరం కలిసి సర్వలోకాన సంతోషమే, సర్వలోకాన సంతోషమే, నేడు రారాజు, నేడు రారాజు, నేడు రారాజు జన్మించెరే, నేడు రారాజు జన్మించె. స్వరములు తెరిచి అందరం కలిసి నేడు రారాజు జన్మించెరే, నేడు రారాజు జన్మించెరే. సర్వలోకాన సంతోషమే, సర్వలోకాన సంతోషమే, నేడు రారాజు, నేడు రారాజు, నేడు రారాజు జన్మించెరే, నేడు రారాజు జన్మించెరే, నేడు రారాజు జన్మించెరే, నేడు రారాజు జన్మించెరే.
స్వర్గమంతా సంతోషంతో నాట్యమాడగా, స్వర్గమంతా సంతోషంతో నాట్యమాడగా, సర్వలోకారక్షకుడొచ్చేగా, సర్వలోకారక్షకుడొచ్చేగా. నేడు రారాజు, నేడు రారాజు, నేడు రారాజు జన్మించెనే, నేడు రారాజు జన్మించెనే. అందరం కలిసి నేడు రారాజు జన్మించెనే, నేడు రారాజు జన్మించెనే, నేడు రారాజు జన్మించెనే, నేడు రారాజు జన్మించెనే. పాపులను రక్షకుడే వచ్చేగా, పాపులను రక్షకుడే వచ్చేగా, పాపులను రక్షకుడే వచ్చేగా. నిత్య నరకాన్ని తప్పించుటకు, శత్రు సాతాన్ని జయించుటకు, నిత్య నరకాన్ని తప్పించుటకు, శత్రు సాతాన్ని జయించుటకు. నేడు రారాజు, నేడు రారాజు, నేడు రారాజు జన్మించెనే, నేడు రారాజు జన్మించెనే. సర్వలోకాన సంతోషమే, సర్వలోకాన సర్వలోకాన సంతోషమే, సర్వలోకాన సంతోషమే, సర్వలోకాన సంతోషమే. నేడు రారాజు, నేడు రారాజు, నేడు రారాజు జన్మించెనే, నేడు రారాజు జన్మించెనే. హల్లెలూయా. ఓకే, చిరునవ్వుతో చెప్దాం హ్యాపీ క్రిస్మస్. ఓకే, ఇక్కడ క్రిస్మస్ సెలబ్రేషన్కి కూడి వచ్చిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ ఉన్న రెసిడెంట్స్ అందరినీ మరొకసారి ఆహ్వానించడానికి నేను ఇష్టపడుతున్నాను. ఈ సీతంధార ప్రాంత ప్రజలందరినీ మీతో పాటు ఈ క్రిస్మస్ వేడుకను జరుపుకోవడానికి మేము ఇక్కడ క్రిస్మస్ని సెలబ్రేట్ చేసుకున్నాం కనుక మీరందరూ వచ్చి మాతో పాటు కూర్చొని ఈ క్రిస్మస్ వేడుకలో పాలు పంపులు పొందవలసిందిగా కోరుతున్నాను. ఈ సమయంలో మనం ప్రోగ్రామ్ని ప్రారంభించుకుందాం. ఈ ప్రోగ్రామ్ని మొదటిగా ప్రార్థనతో ప్రారంభించుకుందాం. సిస్టర్ రమణమ్మ గారు ముందుకు వచ్చినట్లయితే చిన్న ప్రార్థన చేసి ఈ ప్రోగ్రామ్ని ప్రారంభించుకుందాం. చెల్లిస్తున్నాం ప్రభా. ఇగో ఇది నాయన ప్రభా, క్రిస్మస్ మీటింగ్ జరుగుతుండగా తండ్రి అనేక మందికి నీ సువార్త ప్రకటింపబడుచుండగా ప్రభా, అనేక ఆత్మలు రక్షణ పొందాలని ప్రభా నీ బిడ్డలు పెట్టి నీ ప్రార్థన నా తండ్రి అనేక మందికి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండేలాగా సహాయం చేయండి ఆయన. ప్రభు నందు నీ ప్రయాస వ్యర్థము కాదు అన్నావు ప్రభా. అయ్యా ఈ ప్రయాసను మీరు జ్ఞాపకం చేసుకోండి ఏసయ్యా. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. ఎంతవరకు అయితే నీ సువార్త ప్రకటింపబడుతుందో ప్రభా, ప్రతి గృహంలో తండ్రి నీ వెలుగును ప్రకాశింప చేయండి నాయన. ప్రతి కుటుంబం విడుదల పొందిన ఆయన నీ రాజ్యానికి వారసులాగా సహాయం చేస్తారని నమ్ముతూ ఈ చిన్న ప్రార్థన యేసు పరిశుద్ధ నామములో ఏడుకొనుచున్నాను తండ్రి. వెళ్దాం. ఈ సమయంలో మన మధ్యలో ఉన్న సిస్టర్ లిల్లీ గారు ముందుకు వచ్చినట్లయితే లూకాసు వార్త 2వ అధ్యాయము 8 నుండి 14 వచనముల వరకు మనకు చదివి వినిపిస్తారు. తర్వాత సిస్టర్ భాగ్య గారు సిద్ధంగా ఉండవలసిందిగా కోరుతున్నాను. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8 నుండి 10 వచనం వరకు చదవవలసిందిగా కోరుతున్నాను.
8 ఆ దేశంలో కొందరు గొర్రెల కాపురులు పొలంలో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొని చుండగా ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందులకు కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పండుకొని ఉంటా మీరు చూచెదరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతలతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగా కానీ దేవుని స్తోత్రం చేయుచుండెను. దేవుడి పరిశుద్ధాత్మ దీవించునుగా. 4 అధ్యాయము 8 నుండి 10 వచనముల వరకు. తర్వాత సిస్టర్ కళాగారు కూడా సిద్ధంగా ఉండవలసిందిగా కోరుతున్నాను. లూకా సువార్త 1వ అధ్యాయము 28 నుండి 33 వచనముల వరకు చదివి వినిపిస్తారు సిస్టర్ కళాగారు. 7 నుంచి 14. ప్రియురాల, మనము ఒకనికొకడు ప్రేమితము ఏలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుని ఎరుగును. దేవుడు ప్రేమ స్వరూపి. ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దీని వలన దేవుడు మనలందరి ప్రేమ ప్రత్యక్షపరచబడును. మనము దేవుని ప్రేమించితమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తము ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. ప్రియురాల, దేవుడు మనలను ఈలాగు ప్రేమింపవగా మనం ఒకరికొకడు ప్రేమింపబద్ధులమై ఉన్నాము. ఏ మానవుడు దేవుని ఎప్పుడునూ చూచి ఉండలేదు. మనం ఒకరికొకడు ప్రేమించిన ఎడల దేవుడు మన యందు నిలిచియుండును. ఆయన ప్రేమ మన యందు సంపూర్ణమగును. దీని వలన మనము ఆయన యందు నిలిచి ఉన్నామని ఆయన మన యందు నిలిచి ఉన్నాడను తెలుసుకొనిచున్నాము. ఏలయనగా దేవుడు పరిశుద్ధ వాక్యం దీవించునుగా. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభం, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఆమె ఆ మాటలు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా ఆ దూత, ఇదిగో నీవు గర్భం ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టెదవు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడెను. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములను ఏలును. ఆయన రాజ్యము అంతులేనిదై ఉండునని ఆమెతో చెప్పాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం పరిశుద్ధపరచబడుగా. సిస్టర్ నయోమి గారు ముందుకు వచ్చినట్లయితే మనల్ని ప్రార్థనలోనికి నడిపిస్తారు. తర్వాత సిస్టర్ ప్రవీణ గారు కూడా సిద్ధంగా ఉండవలసిందిగా కోరుతున్నాను. సిస్టర్ నయోమి గారు మొదటిగా ముందుకు వచ్చి త్వరగా చిన్న ప్రార్థనలు చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత ఎస్ఎఫ్సి బాయ్స్ స్కిట్తో రెడీగా ఉండండి. స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. నాయన ఈ సాయంకాల సమయంలో నా తండ్రి నాయన ఇదిగో ఈ జరగబోయిన ప్రార్థనలో మీరు ఉండండి ప్రభా, మీ సహాయం చేయండి ప్రభా. నా తండ్రి నీ కుమార్తె నా తండ్రి నాయన ఈ ప్రార్థన పెట్టించుకుందంటే నా తండ్రి అనేకమైన ఆత్మలు సంపాదించడానికి నా తండ్రి అయ్యా నీ బిడ్డ పెట్టుకుంది ప్రభా. నా తండ్రి నాయన అయ్యా ఈ ప్రార్థన నా తండ్రి ఎంత దూరం అయితే నా తండ్రి వినిపిస్తుందో ప్రభా తండ్రి అయ్యా వాళ్ళ హృదయంలో సొచ్చుకుపోయేలాగానైనా సహాయం చేయండి నైనా. వాళ్ళతో మీరు మాట్లాడండి ప్రభా. నీకు వందనాలు తండ్రి నాయన. యేసయ్య మమ్మల్ని పిలుచుకున్న దేవా నీకు వందనాలు తండ్రి నాయన. వాళ్ళు కూడా నా తండ్రి మీరు పేరు పెట్టి పిలమని ప్రభా నీ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన. ఒక ఆత్మ కూడా నశించిపోవడానికి నీకు ఇష్టం లేదు కనుక నా తండ్రి అయ్యా నా తండ్రి నాయన వాళ్ళతో మాట్లాడండి ప్రభా. అయ్యా ఇక్కడ నా తండ్రి నేను ఎంతోమంది జనాలు ఉన్నారు ప్రభా నైనా. మీ సహాయం చేయండి, మీరు దీవించండి, మీరు ఆశీర్వదించి మీరే మహిమ ఘనత ప్రభావం పొందమని యేసునామములో అడుగుతున్నాను తండ్రి. ఆమె ప్రవీణ గారు కూడా ముందుకు వచ్చినట్లయితే చిన్న ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాను. పుత్రం నాయన, సర్వోన్నతుడ సర్వాధికారి మీ ఘనమైన పాదములకు వందనాలు నాయన. అయా తండ్రి ప్రభా ఈ దినము నాయన తండ్రి ప్రభా నాయన ఇక్కడ ప్రకటిస్తుండగా ప్రభా అనేక మంది ప్రభా నాయన నీ చిత్తాన్ని నాయన ఎవరైతే నాయన నీ కను దృష్టి ఉన్నదో ప్రభా, ఎవరి మీద అయితే ప్రభా నాయన మీరు ఎవరిని రక్షించాలనుకుంటున్నారో ప్రభా వారిని మీరు ప్రత్యేకంగా దర్శించండి ప్రభా నాయన. వాక్యము ద్వారా నాయన వారిని కదిలింపు దయచేయండి ప్రభా. ఇది ఒక మార్గమని ప్రభా వారు గుర్తెరగడానికి సహాయం
సహాయం దయచేయండి ప్రభా. నీ ద్వారా తప్ప మోక్ష మార్గం ఇంకొకరి ద్వారా లేదని వారు గుర్తెరగడానికి సహాయం దయచేయండి. రక్షణ దయచేయండి, మారు మనసుని దయచేయండి ప్రభా. ఈ ప్రాంతం అంతటి మీరు స్వాధీనపరచుకోండి ప్రభా. ప్రతి గడప కమ్మెలపై ప్రభా నీ పరిశుద్ధమైన యేసు రక్తమును ప్రోక్షిపిస్తున్నాం ప్రభా. ప్రతి ఒక్కరికి రక్షణ, మారు మనసును దయచేయండి ప్రభా. నీ ద్వారా తప్ప నాయన ఎవరి ద్వారా మాకు మోక్ష మార్గము లేదని ప్రభా. అనేక మంది ప్రాంతంలో రక్షింపబడటానికి సహాయం దయచేయండి ప్రభా. ఎవ్వరు నాయన ఇక్కడి నుంచి వ్యర్థముగా వెళ్ళిపోకూడదు ప్రభా. ఈ స్వరం వింటున్న ఎవ్వరు ప్రభా వ్యర్థముగా ఉండిపోకూడదు ప్రభా. వాళ్ళలో ఒక కదిలింపు రావాలి ప్రభా, వాళ్ళలో ఒక ఉద్యమం రావాలి ప్రభా. నిజ రక్షకుని తెలుసుకోవాలి ప్రభా. ఇది మొదలుకుని ప్రభా జీవితాంతరము ప్రభా నాయన నీ మీద ఆనుకోవడం వరకు నేర్పించండి ప్రభా. ఒక్క మాట ద్వారా వారిలో కదిలింపు దయచేయండి. ప్రతి ఒక్కరికి రక్షణ, మారు మనసుని దినము కలుగునుగా కానీ ప్రకటిస్తున్నాం ప్రభా. సహాయం దయచేసి నేను అన్ని విషయం మీకు ఒక్కరికే మహిమ, ఘనత, ప్రభావంలో ఆరోపిస్తూ పరిశుద్ధమైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం నా తండ్రి, ఆమేన్. మరి కార్యక్రమంలోకి వెళ్ళబోయే ముందుగా నేను ఒక చిన్న స్టోరీ మా స్కూల్లో ఒక ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో నేర్చుకున్న ఒక స్మాల్ స్టోరీ మీతో పాటు షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఆ స్టోరీలో ఏం జరుగుతుందంటే, ఒక తండ్రి కొడుకులు ఉంటారు, ఇద్దరు మాత్రమే ఉంటారు అదే ఇంట్లో. సడన్గా ఒక రోజు తలుపు కొడతాడనమాట కొడుకు. ఫాస్ట్గా పరిగెట్టుకుంటూ వస్తాడు. తలుపు తీసి చూస్తే తండ్రి తలుపు తీసి చూడగానే రక్తపు మడుగులో ఆ కొడుకు తన బట్టలంతా రక్తం అయిపోయి ఉంటుంది. ఏంటి రక్తం అయిపోయి ఉండదని తండ్రి కంగారు పడుతుంటే, పొరపాటున కాలేజీలో గొడవ అయిపోయింది, ఇలా ఫ్రెండ్ ఎవరైనా చేస్తుంటే మొత్తం గొడవలో ఇన్వాల్వ్ అయిపోయి నేను అతన్ని చంపేశాను, నాకేం చేయాలో అర్థం కావట్లేదు, పోలీసులు నా వెనకాల వస్తున్నారు అని పరిగెట్టుకుని ఇంటికి వచ్చాడంట. ఇతను టెన్షన్ పడుతున్నాడు, ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. అప్పుడు తండ్రి ఏం చేశాడంటే, ఎవ్వరూ చేయలేని ఒక గొప్ప కార్యం చేశాడు. తన రక్తం మడుగులో ఉన్న బట్టలు తీసుకొని తను వేసుకొని, తన మంచి బట్టలు, పరిశుద్ధమైన బట్టలు, తెల్లని వస్త్రం తీసి ఆ కొడుకు వేశాడంట. అప్పుడు పోలీసులు వచ్చి డోర్ నాక్ చేశారు. ఆ డోర్ నాక్ చేసి ఓపెన్ చేయగానే ఇందాక ఒక అతను పరిగెట్టుకుని వచ్చాడు ఇంట్లోకి. అతను ఒక మర్డర్ చేసి వచ్చాడు ఇంట్లోకి. అంటే ఆ మర్డర్ చేసింది నేనే అతన్ని చంపాను, నన్ను పట్టుకెళ్ళండి అంటారు. తర్వాత ఆ తండ్రికి ఉరి శిక్ష వేస్తారు, అతను చనిపోతాడు, కొడుకు మిగిలిపోతాడు. ఈ కథ సారాంశం ఏంటంటే, యేసుక్రీస్తు మన కొరకు కూడా ఆయన పరిశుద్ధంగా ఈ భూమి మీదకి వచ్చి, ఆయన ధవలవర్ణుడిగా ఈ భూమి మీదకి వచ్చి మన కొరకు రక్తవర్ణుడిగా, పాపం నిమిత్తం, మన శాపం నిమిత్తం, మన పాపముల చేత చచ్చిన వారమై ఉన్నప్పుడు ఆయన క్రీస్తుతో కూడా మనల్ని లేపాను. ఇందాక మనం చదువుకున్నాక దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. ఆ ప్రేమే గాడ్ ఈస్ లవ్, అండ్ దట్ లవ్ కేమ్ టు ద వరల్డ్ టు సేవ్ అస్ ఫ్రమ్ ద సిన్స్. మన పాపంతో చచ్చిన వారమే ఉన్నప్పుడు క్రీస్తు మనతో కూడా లేపాడు అన్న విధంగా, మనము ఏనాడో చేసిన పాపములు, మనం మూట కట్టుకున్న పాపలను, రక్తం మడుగులో ఉన్న మన పాపలను ఆయన తీసుకొని, ఆయనే పరిశుద్ధుడు కనుక ఆయన తెల్లని వస్త్రం మనకిచ్చి మన పరిశుద్ధపరిచాడు. ఆయనతో పాటు పరలోక రాజ్యాన్ని తీసుకెళ్ళడానికి ఇష్టపడ్డాడు. అదే నిజమైన క్రిస్మస్. దానికి ఈ టైటిల్కి, ఈ స్టోరీకి మా టెక్స్ట్ బుక్లో ఉన్న టైటిల్ ఏంటంటే ది సుప్రీం సాక్రిఫైస్ ఇస్ ద టైటిల్. ఎందుకంటే ఈ సాక్రిఫైస్, ఈ త్యాగము ఈ లోకంలో ఎవరు చేయలేని ఆ త్యాగమును యేసుక్రీస్తు వారు మాత్రమే చేశాడు. ఎందుకంటే ఆయన మనం వెతికి వెళ్ళాము, పాప విమోచన యేసుక్రీస్తు ద్వారానే నుండే మనకు వస్తుంది కనుక ఆయనే పరలోకం దిగి వచ్చి ఆయన దాసుని రూపం దాల్చి మన కొరకు ఆ రక్తపు మడుగులో మన కొరకు మన పాపములు పోగొట్టుటకు ఆయన మరణించి తిరిగి లేచిన దేవుడు. అదే నిజమైన క్రిస్మస్. థ్యాంక్ యూ సో మచ్. క్రిస్మస్ గ్రీటింగ్స్ని తెలుపవలసిందిగా సిస్టర్ దెబోరా ప్రసాద్ గారిని ముందుకు ఆహ్వానిస్తున్నాను. అందరూ చాలా సీరియస్గా ఉన్నారు. క్రిస్మస్ అంటే ఇట్స్ సెలబ్రేషన్ అంటే ఇట్స్ ఫుల్ ఆఫ్ జాయ్ అండ్ హ్యాపీనెస్. మొఖాల నిండా చిరునవ్వుతో నింపబడి ఉంటుంది అని నేను అనుకున్నాను. కానీ జేఎస్ఎం వారు చాలా డల్గా, నిరుత్సాహంగా, నిస్పృహతో అన్నట్లు ఉన్నారు. కాదు కదా, ఏంటి కాదు? సంతోషం కాదా? దుఃఖము కాదా? ఏది కాదు? కన్ఫ్యూజన్లో ఉన్నారు. వీఆర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. దేవుని బిడ్డలము, ఏసై సంబంధికులము, ఏసైని హృదయంలో ఉంచుకున్న వారము. నేనైతే అలాగే ఉన్నాను. ఎందుకంటే చాలా సంతోషంగా ఉన్నాను, చాలా ఉత్సాహంగా ఉన్నాను. ఏమున్నా ఏమి లేకపోయినా చాలా సంతోషంగా ఉన్నాను. సరే, తొందరగా క్రిస్మస్ గ్రీటింగ్స్లోకి వెళ్ళిపోదాం. ఒక డాక్టర్ని బాగా అర్థం చేసుకుంటుంది, బాగా పరిచయం చేసుకోగలరు. ఒక డాక్టర్ని పరిచయం చేసుకోగలరు. ఒక టీచర్ని బాగా పరిచయం చేసుకోగలరు. ఒక లాయర్ కోసం బాగా చెప్పగలరు, ఇంట్రడక్షన్ ఇవ్వగలరు. ఒక మనిషి కొరకు చెప్పగలరు. మనిషి 2 కళ్ళు, 2 చెవులు, 1 ముక్కు, 1 నోరు, 2 చేతులు, కాలు, ఎలాగుంటారో మనిషి కోసం
చెప్పుకోగలరు కాదా? అవునా? అవును కదా. కానీ దేవుడి కోసం పరిచయం చేయడానికి మనిషి ఆలోచన సరిపోదు, మనిషి జ్ఞానం సరిపోదు. అందుకే దేవుడే మనిషిలాగా ఈ భూలోకానికి వచ్చి ఉన్నారు. అందుకే యేసయ్యే మన కొరకు ఈ భూలోకానికి వచ్చినాడు. దేవుడు లోకముని ఎంతో ప్రేమించాను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వసించు ప్రతి వారిని నశింపగా నిత్య జీవము పొందినట్లు ఆయన మనకు అనుగ్రహించాడు. ఫర్ గాడ్ సో లవ్డ్ ద వరల్డ్, for he gave his only son, that whoever believes in him shall not perish but have eternal life. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. నన్ను కాదు, ఇక్కడున్న వారిని కాదు, ఈ లోకంలో ఉన్న వారందరినీ, మొత్తం లోకం అంతటినీ దేవుడు ప్రేమించాడు. అందుకే యేసయ్యని తన కుమారుని, ఏకైక కుమారుని ఈ భూలోకానికి పంపించి ఉన్నారు. క్రిస్మస్ అంటే దేవుడు పుట్టిక కొరకే ఆలోచిస్తాం, దేవుడు జన్మం కోసం ఆలోచిస్తుంటాం, అది సెలబ్రేట్ చేసుకుంటాం. కానీ క్రిస్మస్ నాకు అనిపిస్తుంటుంది, క్రిస్మస్ అంటే క్రాస్ అనిపిస్తుంటుంది, దేవుడు మరణం అనిపిస్తుంటుంది. సిలువుపై నీ కొరకు నా కొరకు మరణించడమే క్రిస్మస్ అనిపిస్తుంటుంది. ఎందుకంటే పాపపు ఊబిలో, చీకటిలో, ఎవరు ప్రేమించని స్థితిలో ఉన్నవారిని రక్షించడానికి యేసయ్య ఈ లోకమునకు వచ్చినాడు. యేసయ్య రక్తము ప్రతి పాపమును కడుగును, ప్రతి చీకటి నుంచి విడిపించును, ప్రతి అంధకారము నుంచి విడిపించును. ఆయన అన్నారు కదా, నేనే మార్గము, సత్యము, జీవమని. ఆయన మార్గము చూపించడానికి, పరలోకానికి తీసుకెళ్ళడానికి ఆయన వచ్చినారు. ఉన్నది కదా వాక్యము, యోహాను సువార్త 15:13 ఉంటుంది కదా, no one has greater love than this, that someone would lay down his life for his friends. ఆయన ప్రాణము నీ కొరకు నా కొరకు పెట్టినంతగా ప్రేమిస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ ఉన్నవారు, లేదంటే ఈ అపార్ట్మెంట్స్లో, ఈ చిన్న హౌసెస్లో, ఇక్కడ ఈ ఏరియాలో ఉన్నవారు అందరూ దేని కొరకు లేదంటే ఇబ్బంది పడవచ్చు, ప్రేమ కొరకు ఇబ్బంది పడవచ్చు. తమ్ముడు చెప్పి ఉన్నాడు కదా, దిలీప్ ఇందాకలో ఒక స్టోరీ చెప్పి ఉన్నాడు కదా, దేవుడు మనల్ని ఎంత ప్రేమించాడంటే మన కొరకు మరణించినంతగా యేసయ్య మనలను ప్రేమించాడు. కానీ అందు నిమిత్తము ఈ భూలోకంలోనికి మానవ రీతిగా ఒక మనుషునిగా కిందకి దిగి వచ్చినాడు. ఆయన పంపించినాడు. అద్వితీయ తండ్రి యేసయ్యని కిందకి పంపించినాడు. నిన్ను నన్ను దగ్గరుండి అర్థం చేసుకోవడానికి ఎవరు అర్థం చేసుకోలేడు, దేవుడు ఒక్కడే అర్థం చేసుకోగలడు. ఈ లోకంలో అన్నిటికంటే విలువైనది డబ్బు అనుకుంటుంటాం. కానీ ఎంత డబ్బు ఉన్నా ప్రేమించేవారు మన దగ్గర లేకపోతే చాలా బాధ అనిపిస్తుంటుంది. ప్రేమించిన వారు మోసం చేస్తే చాలా బాధ అనిపిస్తుంది. ఆ డబ్బుకి విలువ ఉండదు, ప్రాణానికి విలువ ఉండదు. ప్రాణము ఈ లోకంలో అంటుంటారు కదా, ప్రేమించడం కన్నా ప్రేమించబడడం చాలా మంచిది, లేదా ఒక ధన్యత, ఒక గొప్పతనం అంటారు. మనం ప్రేమించే కన్నా మనల్ని ప్రేమించే వారిని వివాహం చేసుకోవడం మంచిది అనుకుంటుంటారు కదా. ఈ లోకంలో నిన్ను ఎవరు ప్రేమించినా ప్రేమించకపోయినా యేసయ్య నిన్ను ప్రేమిస్తుంటాడు. ఒక చిన్న వ్యక్తి, ఒక చిన్న బాలుడు లేదా చిన్న ప్రాయంలో నా మనిషి దేవునితో సంబంధం పెరిగి, యేసయ్య నువ్వు నన్ను ఎంత ప్రేమిస్తున్నావు యేసయ్య అని యేసయ్యని అడిగాడంట. యేసయ్య 2 చేతులు చాపి, ఆయన గాయపడ చేతులు 2 చాపి చూపించడిగో నేను ఎంత ప్రేమిస్తున్నాను అని చూపించాడంట. సిలువుపై యేసయ్య మరణించిన మరణాన్ని అది చూపించాడంట. ఎవరండి అలాంటి మరణాన్ని మన కొరకు పొందినారు? మన బిడ్డలా, మన బంధుమిత్రులా, మన స్నేహితులా? నీకు తోడుగా ఉంటాను, నీ మరణాంతరం వరకు నేను ఉంటానని చాలామంది మనకు వాగ్దానాలు చేస్తారు కదా. కానీ చిన్న గొడవ రాగానే మనల్ని విడిచిపోతుంటారు. నువ్వే నాకు, ఇంకెవ్వరూ లేరు ఇంతవరకు, నువ్వే నా మొత్తం, నా ప్రపంచమే నువ్వు అంటారు. కానీ ఆ సమయం వచ్చేటప్పుడు విడిచిపెట్టేస్తుంటారు. స్నేహితులు నీ దగ్గర డబ్బు ఉన్నంత వరకు ఉంటారు, నీ దగ్గర డబ్బు అయిపోతే వెళ్ళిపోతారు. నీ దగ్గర అందం ఉన్నంత, నువ్వు అందంగా స్మార్ట్గా యంగ్ ఏజ్లో ఉన్నంత వరకు నేను ఎవరైనా ప్రేమిస్తారు. కొంచెం వృద్ధాప్యంలోకి వెళ్ళేసరికి నేను విడిచిపెట్టేస్తారు. లేదంటే నీకు ఏదైనా ప్రమాదం అయ్యేసరికి నేను విడిచిపెడతారు. నువ్వేమైనా కాలు విరిగిపోయినా, చెయ్యి విరిగిపోయినా, లేదంటే ఒక అందవికారంగా ఏదైనా యాక్సిడెంట్కి పాలయ్యో అనుకో విడిచిపెట్టేస్తారు. కానీ యేసయ్య అలా కాదు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, నువ్వు ఎక్కడ ఉన్నా, ఎలా ఉన్నా యేసయ్య
ప్రేమిస్తున్నారు. ఆ నిజమైన ప్రేమను మేము రుచి చూచాము కనుక ఇలాగా మీ అందరితో ఈ క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకోవడానికి మీ జేఎస్ఎం నుంచి, జీసస్ సేవ్స్ మినిస్ట్రీస్ నుంచి మీ అందరం ఇక్కడికి వచ్చిన అపార్ట్మెంట్స్లో ఉన్నవారు, తర్వాత ఈ పక్కనున్న వారు, ఎవరైతే ఈ స్వరము వింటున్నారో మీ అందరికీ ఒకే మాట చెప్పాలనుకుంటున్నాను. యేసయ్య మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. ఈ లోకములో నువ్వు ఎక్కడున్నా, ఎలా ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, చాలా బానిసలకు లోనైపోయి లేదంటే ఒంటరితనానికి లోనైపోయి ఏ స్థితిలో ఉన్నా యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. ఈ మాట చెప్పడానికి మీ అందరము మీ దగ్గరికి వచ్చినాం కనుక ఈ సాయంకాల సమయంలో I just want to tell you that Jesus loves you more than everyone and more than anything. Thank you. Happy Christmas. కూడి వచ్చిన మీ అందరికి కూడా ప్రభు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఈ చుట్టుపక్కల ఉన్న వారందరికి కూడా ప్రభు నామంలో వారికి కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. లేదా మనకి యేసుక్రీస్తు ప్రభు కొరకు అనేక మందికి తెలియని వారంటూ ఎవరు ఉండరు. అంగీకరించడంలో కొంచెం తడబాటు పడినప్పటికీ ఆయన మంచివాడని మనకందరికీ, చాలామందికి అందరికీ తెలుసు. ఆయన తెలియని వారంటూ ఎవరు లేరు. ఈ క్రిస్మస్ సమయంలో, దేవుడిచ్చిన సమయంలో ఒక మాట మీతో మాట్లాడడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం, నేను ఈ మధ్య కొన్ని విషయాలు మధ్య ఉంచడానికి నేను ఇష్టపడుతున్నాను. పిల్లరా, మన దేవుడు పిల్లరా, భగవంతుడు లేక దేవుడు ఈ లోకమును చూసినప్పుడట అది నశించిపోయి ఉండడం అనేది ఆయన గమనిస్తూ ఉన్నారు. ఒకప్పుడు ఆయన ప్రేమించిన బిడ్డల పిల్లరా, ఈ ప్రపంచమంతా ఆయన ప్రేమించినటువంటి ప్రజలందరం కూడా ఆయన ప్రేమించిన వారమే, ఆయన మనల్ని ప్రేమించిన వారే. దేవునికి ఎవరు కూడా పిల్లరా ఏ మనుషుని ఆయన తృణీకరించరు. అందరూ ఎందుకంటే ఆయన కలిగించాడు కనుక మనల్ని, ఆయన ద్వారా మనం ఈ లోకంలో జన్మించాం కనుక లేరా ఎవరిని ఆయన తోలనాడాడు పిల్లరా. పిల్లరా, కొన్ని విషయాలు మీ మధ్య ఉంచడానికి నేను ఇష్టపడుతున్నాను. మనుష్యుడు పిల్లరా దేవుడు చూడిన మార్గంలో నుండి మొదట్లో దేవుడు చక్కగా అందరినీ మంచిగానే పిల్లరా మంచి హృదయముతో ఈ లోకంలో ఆయన సృజించినప్పుడు కొంతకాలం అయిన తర్వాత ఈ లోకంలో మనందరము కూడా, మనమంటే మనుషులు అందరూ కూడా ఏమయ్యారంటే ఆయన ఇచ్చినటువంటి చూపించినటువంటి ఆ త్రోవలో నడవకుండా, మార్గంలో నడవకుండా వారు తమ నడకలను లేక మార్గములను చెరిపివేసుకున్నారట. చెరిపివేసుకున్న తర్వాత ప్లేరా, ఎందుకంటే దేవుడు కలమనికి ఒక ప్రశ్న ఉంటుంది. దేవుడి ద్వారానే కదా మనం కలిగాము. మరి అలాంటప్పుడు దేవుడు ఎలా చేయకుండా మనం తప్పులు చేయం కదా అనేటువంటి ఆలోచన, దేవుడే అడ్డగించవచ్చు కదా అనే ఆలోచన కలిగి ఉంటాం. అయితే పిల్లరా, అన్ని విషయాలు చెప్పడానికి సమయం చాలదు, కానీ ఈ క్రిస్మస్ సందర్భంలో కొన్ని నిమిషాలు మీ కొన్ని మాటలు తెలియచేయడానికి నేను ఇష్టపడుతున్నాను. పిల్లరా, ఆ విషయం అలా జరుగుతూ ఉన్నప్పుడు కొంతకాలం అయిన తర్వాత మనుషులకు దేవుడు ఇచ్చినటువంటి గొప్ప వరం ఏంటంటే స్వేచ్ఛ లేక డిజర్నింగ్ స్పిరిట్. పిల్లరా, విచక్షణ జ్ఞానముతో దేవుడు ఈ లోకంలో మనుషులందరినీ సృష్టించినప్పుడే తనకు ఒక జ్ఞానము వారికి ఇచ్చాడు. దాన్నే ఫ్రీ విల్ అంటాం కదా మనం. స్వేచ్ఛ ఇస్తూ ఏది మంచిది, ఏది చెడ్డది, ఏది అంగీకరించదగినది, ఏది అంగీకరించకూడనిది, ఏది ఆలోచించాలి, ఏది ఆలోచించకూడదు, ఈ విషయాలన్నీ కూడా పిల్లరా దేవుడు లేదా మనకు తెలియచేయడానికి లేక ఆలోచన చేయడానికి దేవుడే మనుషులకు జ్ఞానం ఇచ్చాడు. అయితే పిల్లలు ఈ జ్ఞానాన్ని బట్టి ఈ జ్ఞానంతో ఏమన్నారంటే పిల్లరా, ఈ జ్ఞానమును మనుషులు దూరంగా పెట్టడం వల్ల, దాన్ని తృణీకరించడం వలన వారి జీవితాలు పాడు చేసుకున్నారు. ఆ సమయంలో దేవుడు కాబట్టి పిల్లరా మనుషులు పిల్లరా దేవుడిచ్చినటువంటి ఆ జ్ఞానంను పక్కన పెట్టి, దేవుడిచ్చినటువంటి ఆ స్వేచ్ఛను పక్కన పెట్టి తన జీవితాలను లేక వారి మార్గంలో చెరిపేసుకొని ఈ లోకంలో ఉన్నంత వరకు పిల్లరా, ఈ లోకంలో ఉన్న ప్రతి వారము కూడా దేవుడు ఇచ్చినటువంటి ఆయన త్రోవలో నడవకుండా, దేవుడు ఏ త్రోవలో అయితే
ఇచ్చి తనని చేర్చుకోవాలనుకున్నా ఆ త్రోవనంతటినీ పాడు చేసుకొని లోకమంతా కూడా పాడైపోయి ఉందట. బైబిల్ గ్రంథంలో మత్తయి చక్కని మాట రాయబడుతూ దేవుడు లోకంను చూస్తున్నప్పుడు అది నశించిపోయి ఉందట. మనుష్యుడి పిల్లలు తన జీవితాన్ని లేక ఈ ప్రపంచం అంతటినీ కూడా వాడి తాలూకా ఆలోచన బట్టి పిల్లరా ఈ లోకమంతటినీ పాడు చేశాడు. అప్పుడు పిల్లరా ప్రభువైన క్రీస్తు దేవుడు ఈ పిల్లరా మనందరినీ రక్షించడానికి, మానవాళ్ళంతటినీ రక్షించి ఏ మార్గం అయితే చెరిపేసుకున్నారో ఆ మార్గము పిల్లరా, ఆ మార్గాన్ని తిరిగి మళ్ళీ రెక్టిఫై చేయడానికి, ఆ మార్గం ద్వారా ఏదైతే మనం చెరిపేసుకున్నామో ఆ మార్గం నుంచి మళ్ళీ తిరిగి మనం రక్షించి తనకు చేర్చుకోవడానికి మనుష్య కుమారునిగా ఈ లోకంలోనికి రావడం జరిగింది. అదే క్రిస్మస్. ప్రైజ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. లేదా ఆ దేవుడు అలాగ వచ్చిన తర్వాత దేవుడు మనుష్యుని రూపమును దాల్చి, ఎందుకు మనుష్య రూపం దాల్చవలసి వచ్చిందంటే, ఇందాక మంచి మాటలు చెప్పారు ఇందాక, ఏమనంటే మనుష్యుడి తాలూకు మనుషులను మనుష్యుడే పిల్లరా అర్థం చేసుకుంటాడు. ఏదైనా విషయాన్ని పిల్లరా, లేదంటే ఏదైనా జంతువు ఉందనుకోండి, దాని భాష చేమ ఉందనుకోండి, చేమ మాట్లాడుకుంటే దాని భాష నాకు అర్థమవుతుంది. అలాగే ఏ జీవి అయినా పిల్లరా అదే కోవకు చెందిన జీవితో మాట్లాడుతున్నప్పుడు దానికి అర్థమవుతుంది. కాబట్టి మనుష్యుడి పిల్లరా, మనుష్యుని రూపంలో దేవుడు వస్తే, భగవంతుడు అన్నవాడు వస్తే మనుషుల యొక్క ఆలోచన తెలుసుకుంటాడు కనుక మనుషులు ఎలా నడుచుకుంటున్నారు ఏంటి, ఆ ఉద్దేశం ఏంటి, ఇవన్నీ కూడా మనిషి యొక్క భాష అంతా కూడా అర్థం చేసుకుంటారు కనుక భగవంతుడు కూడా మనుషుని రూపం దాల్చి లోకంకి రావడం జరిగింది. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. మనుషులు ఎలాంటి స్ట్రగుల్ పడతారో, ఎలాంటి స్ట్రగుల్ అనుభవిస్తారో, ఏ శ్రమలు పొందుతారో అవన్నీ తెలుసుకోవాలని, తెలుసుకున్న తర్వాతే వాళ్ళని రక్షించగలననే ఆలోచనతో దేవుడి లోకంలో రావడం జరిగింది పిల్లరా. వచ్చిన తర్వాత మనుషుల్లో ఆయన గ్రహించింది ఏంటంటే, వీరికి చీకటి అనేటువంటి ఆలోచనలో వీళ్ళు కలిగి ఉన్నారు. ప్రభు అని మాట్లాడుతారు. ఆయనట యేసు ప్రభు వారి గురించి ఒక మాట ఉంది. ఏమనంటే, నేను లోకమునకు వెలుగై ఉన్నాను. ప్రైజ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చెప్దాం హల్లెలూయా. లేదా ఈ లోకమంతా కూడా చీకటి, మనుషులు చీకటితోటి అలవలించుకొని లేక ఆవరించుకొని లేకపోతే స్వీకరించుకొని చీకటిలో జీవిస్తున్నటువంటి ఆ రోజుల్లో పిల్లరా దేవుడు వెలుగుగా ఈ లోకంకి వచ్చాడు. యోబు గ్రంథంలో ఒక మాట రాయబడుతుంటుంది. చీకటిలో పిల్లరా జీవించే వారికి లేక చీకటిలో ఉన్నవారికి పిల్లరా వెలుగు యొక్క విలువ తెలియదు. వారికి ఎప్పుడు చీకటిలో ఉండాలనే ఒక మాట మీకు చదివించి నేను కొద్దిగా ముందుకు వెళ్తాను. ఒక 5 నిమిషాలు. యోబు గ్రంథము అనేటువంటి గ్రంథము బైబిల్ గ్రంథంలో ఉంది. యోబు గ్రంథము 24వ అధ్యాయంలో ఒక చక్కని మాట, త్రోవలలో నిలువరు. ఇవన్నీ చాలా విషయాలు చాలా మంచి రాయబడ్డాయి. 17వ వచనం 16 చదువుతున్నాను. చీకటిలో వారు కన్నము వేయుదురు, పగలు దాగుకొందురు. 17వ వచనం. వారందరూ ఉదయమున మరణాంధకారముగా ఎంచుదురు, గాఢాంధకార భయం ఎట్టిదను. పిల్లరా ఎవరైతే చీకటిని పిల్లరా ప్రేమిస్తారో వారు వెలుగు దగ్గర రావడానికి ఇష్టపడరు. వెలుగులో అన్నీ కనబడతాయి, నువ్వేమి చేయాలో ఏమి చేయకూడదు కనబడతాయి కనుక అది వారికి ఇష్టము లేక చీకటిలో బ్రతకాలని జీవించాలని ఉన్నవారు పిల్లరా వారు వెలుగుని అంత మాత్రం వెలుగు దగ్గరకు రారు. వాళ్ళు మరణాంధకారంలో ఉంటారట. వాళ్ళు రాత్రులు కన్నం వేస్తారట. అంటే అనగా పిల్లరా దేవుడు ఏది చేయొద్దు అన్నాడో పిల్లరా ఆ విషయాలన్నీ కూడా, దుష్టత్వం కావచ్చు, కపటం కావచ్చు, ఈర్ష్య కావచ్చు, దేవుని విడిచేవారు కావచ్చు, దేవుని ద్వేషించేవారు కావచ్చు, లేదా దేవుణ్ణి మనకు దినాలలో నేను కాలేజీలో ఆ టైంలో చదువుతున్నప్పుడు పిల్లరా మేము కొంతమంది ఫ్రెండ్స్ ఉండేవాళ్ళం, మంచివారమే. కానీ మాకు ఎక్కువ రాత్రులే తిరిగేవాళ్ళం. నైట్ అంతా ఏదో చదువుకోవడం తర్వాత 10, 11 తర్వాత స్టార్ట్ అయ్యి 2 గంటల వరకు ఉంటే ఏం పని ఉండేది కాదు. ఏమంటే నైట్ అవుట్ చేస్తున్నాము, చదువుతున్నాము, నిద్ర రాకుండా ఉండాలని ఉట్టిని అలా తిరుగుతూ ఉండేవాళ్ళం. తిరుగుతున్నప్పుడు కొంతమంది ఉండేవారు ఫ్రెండ్స్, కొంతమంది మంచివారే. కానీ పిల్లరా వారు ఎందుకో ఏం చేస్తారంటే చేత్తో రాయి పట్టుకొని వెలుగుతూ ఉన్నటువంటి ఏమంటారు ఎలక్ట్రికల్ లైట్లను పడగొట్టడము, లేక చెదగొట్టడం, నీ రాయి అందరి రాయిలు తగిలింది దాన్ని చెదగొట్టడము, పనికి వచ్చే వస్తువులను పాడు చేయడము, చిన్న కీ పట్టుకొని కారులో కారుకి ఇలా ఉట్టినా ఏమి పని ఉండదు వాళ్ళకి. ఏం చేస్తారంటే ఆ కారుకి అలా గీసుకుంటూ వెళ్ళిపోవడం, ఏదో పుల్లతోటో మేకుతో ఏదో చేతులు ఉన్న దాంతో. కానీ పిల్లరా ఇలాగా
ఏదైతే చేయకూడదో, ఏదైతే మనం చూసి ఆ పని చేసినప్పుడు ఇతరులు ద్వేషించుకుంటారో, ఈ పనులన్నీ చేసిన వారు చీకటికి ప్రేమించేవారు, చీకటిని ప్రేమించేవారు. వాళ్ళు రాత్రులే తిరుగుతారట, రాత్రులు దొంగతనం చేస్తారట, రాత్రులు త్రాగుబోతులుగా తిరుగుతారట. ఇంకా వాళ్ళకి వెలుగు ఎంత మాత్రమూ ఇష్టం ఉండదట. అంతేకాకుండా పిల్లరా వారు ఏం చేస్తారట, వీరు దాని మార్గములను అంటే చీకటి యొక్క అంటే వెలుగు యొక్క విలువను వాళ్ళు గ్రహించరట. కాబట్టి పిల్లరా ఇలా ఉన్నటువంటి లోకంలోనికి నేను వచ్చి వాళ్ళకి ఎలా చెప్పగలను, ఎలా చేయగలను? దేవుడు ఆలోచన చేసి సరే మనుషులు ఎలాగైతే గుణాలు కలిగి ఉన్నారో పిల్లరా, ఎలాంటి అనుభవం పిల్లరా, ఎలాంటి అలవాట్లు కలిగి ఉన్న ఏ ఆలోచన కలిగి ఉన్నారో దాన్ని అంతటినీ తీయడానికి పరలోకము నుండి యేసుక్రీస్తు ప్రభువు అంటే భగవంతుడు దేవుడు పిల్లరా ఏ పాపము లేకుండా ఈ లోకంలోనికి జన్మించి పిల్లరా మనుషుని రూపము తీసుకొని ఈ లోకంకు వచ్చి ఈ చీకటిలో బ్రతుకుతున్న వారందరినీ కూడా తన వెలుగులోనికి పిలవాలని ఈ లోకంలో మనిషి కుమారుగా రావడం జరిగింది. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఎందుకంటే ఆయనలో చీకటి ఎంత మాత్రము లేదు. ఆయన ఇంకా మాట అంట కదా, నేను ఈ లోకమునకు వెలుగై ఉన్నాను. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. వెలుగులో అన్నీ కనబడతాయి. ఏం కనబడతాయి? మనం ఏది చేయాలో ఏది చేయకూడదో ఆ వెలుగులో అన్నీ కనబడతాయి. ఏది చదవాలో ఏది చదవకూడదో వెలుగులో కనబడతాయి. ఎందుకు అంటే ఆ వెలుగు ఉన్న దేవుల్లో ఎటువంటి పాపము లేదు, ఏ చీకటి లేదు, ఏది అసహించుకునే గుణాలు ఏమీ లేవు. ఆయన ఆలోచనలో కానీ ఆయన చూపులో కానీ పుట్టుకలో కానీ ఎటువంటి దోషము లేకుండా, ఏ పాపము లేకుండా, ఏ చీకటి సంబంధమైన గుణాలు ఏమీ లేకుండా ఉన్నారు కనుక ఆయన నేను వెలుగే ఉన్నాను కనుక ఆ వెలుగులోనికి మిమ్మల్ని పిలుస్తున్నానని ఆయన ఈ లోకంలో రావడం జరిగింది. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే ఆ వెలుగునకు పిల్లరా ఒక మాట తెలియచేస్తాను. మనం గౌతమ్ బుద్ధుని కొరకు మనకు బాగా తెలుసు. ఆయన ఒక మాట మాట్లాడుతూ నేను చీకటిలో ఉన్నాను నాకు వెలుగు ఇవ్వమని ఆ శ్లోకం మనకు తెలుసు పిల్లరా. నేను చీకటిలో ఉన్నాను నాకు వెలుగు కావాలి, నాకు వెలుగును ప్రసాదించుము. ఎందుకు అంటే వెలుగు అనగా సత్యము, సత్యం అనగా వెలుగు, వెలుగు సత్యము కనబడితే అదే భగవంతుడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లరా భగవంతుడు ఎప్పుడు సత్యమే మాట్లాడతాడు, ఆయన ఎప్పుడు వెలుగై ఉంటాడు. ఆయనలో చీకటికి ఎంత మాత్రమునో అవకాశము లేదు. చీకటి సంబంధమైన ఏ ప్రభావము కూడా ఆయన దగ్గరకు రావడానికి వీలు లేదు. ఎందుకంటే ఆ వెలుగు నిజమైన వెలుగు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకములోనికి పిల్లరా రావడం వెలుగుగా ఆయన వచ్చారు. ఏ మతాన్ని స్థాపించడానికి కాదు, మనసు మార్చుకోవడానికి, మన మతిని మార్చడానికి, మన మతిలో అనేకమైన భయంకరమైనటువంటి దేవునికి వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు స్వభావము కలిగినటువంటి ఈ మతిని లేక ఈ మనసును పిల్లరా వెలుగుగా మార్చడానికి, నిన్ను వెలుగుగా మారిస్తే నువ్వు ఏమి తినాలో ఏమి తినకూడదో, ఏమి పీల్చాలో ఏమి పీల్చకూడదో, ఎలా జీవించాలో ఎలా నడవాలో, ఏది చదవాలో ఏది చదవకూడదో, దేవుడిచ్చి నీ నోటిలోనికి ఏది తీసుకోవాలో ఏది తీసుకోకూడదో, ఏది పీల్చాలో ఏది పీల్చకూడదో, ఏమండి ఇంకా ఏది చూడాలో ఏది చూడకూడదు, ఇవన్నీ కూడా ఒక పిల్లరా ఆ వెలుగులో కనబడతాయి. ఏ వెలుగులో కనబడతాయి? క్రీస్తు వెలుగులో కనబడతాయి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఆ వెలుగు పిల్లరా మనల్ని సత్యములోనికి నడిపిస్తుంది. సత్యము అనగా మోక్షమునకు మార్గము. ప్రైజ్, అందుకే యేసు ప్రభువు అంటారు కదా, నేనే మార్గమును సత్యమును జీవమును. ఎక్కడైతే సత్యం ఉంటుందో పిల్లరా, ఎక్కడైతే వెలుగు ఉంటుందో పిల్లరా అక్కడ జీవం ఉంటుంది. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఎందుకంటే చీకటిని ప్రేమించే వారికి జీవం ఉండదు. పేరుకు మాత్రం జీవిస్తారు కానీ వారు జీవము పిల్లరా జీవించేవారు కాదు. మనం చూస్తూ ఉంటాము ఈ లోకంలో అలా వెళ్తూ ఉన్నప్పుడు రోడ్ల మీద చూస్తున్నప్పుడు ఎంతోమంది వాళ్ళు ఇష్టానుసారం బ్రతుకుతూ రోడ్డు మీద పడిపోతూ ఉంటారు. కాలువ పక్కన వాళ్ళు ఎలా పడుతున్నారో ఎక్కడ ఉంటున్నారో వాళ్ళకి తెలియదు పిల్లరా. ఎందుకంటే వాళ్ళు చీకటిని ప్రేమించి ఏదైతే తీసుకోకూడదో నోటి నుంచి అది తీసుకోవడం ద్వారా వాళ్ళు చీకటిలో దొరుకుతూ ఉన్నారు పిల్లరా. వాళ్ళ కుటుంబం వాళ్ళని చూసినప్పుడు, వాళ్ళ ఫ్యామిలీ చూసినప్పుడు, వాళ్ళ కుటుంబం వాళ్ళ పిల్లరా వాళ్ళ బిడ్డలు వాళ్ళని చూసినప్పుడు ఎంత బాధపడతారో ఆలోచన కూడా ఉండదు. ఎందుకంటే చీకటిని ప్రేమిస్తున్నాడు కనుక.
లేరా ఎంతోమంది ఇంటి వారిని ప్రేమించుకుంటా బయట వారిని ప్రేమిస్తూ వాళ్ళు ఏమనుకుంటారు అని వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని స్వభావం నీలో లేనప్పటికీ వాళ్ళకి కావాల్సిన అలవాట్లన్నీ నేర్చుకొని కుటుంబానికి లేరా చెడ్డ పేరు తీసుకున్న అనేక మంది ఉన్నారు. వారిని చీకటిని ప్రేమించేవారు. లేరా నేను ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. నేనేమంటున్నానంటే నేను ఎవరిని కించపరచాలన్న ఆలోచన నాకు లేదు ప్లేరా. హృదయంలోంచి ఆలోచించమని చెప్తున్నాను. దేవుడు మంచి జ్ఞానమును దేవుడు ఇచ్చాడు. ఎవరైతే ఆయన్ను ప్రేమిస్తారో, భగవంతుణ్ణి నిజమైన ప్రేమతో ప్రేమిస్తారో ప్రియరా, వారు ఆ ప్రేమించేటువంటి మనసుని కలిగి ఉంటే, ఆయన ప్రేమిస్తే అదే జ్ఞానమునకు మూలం. యెహోవా యందు భయభక్తులకు కలిగి అంటే భగవంతుణ్ణి ఎవరైతే ఆరాధన చేస్తారో, నిజ స్వరూపం కలిగి నిజంగా నిజమైన మనసుతో ఆయనకు ఆరాధన చేసి ఆయన భయభక్తులతో పూజిస్తారో అదే నీ జ్ఞానముకు మూలము పిల్లరా. నీకు జ్ఞానము కలిగి ఉంటే అజ్ఞానమైనటు పనులు ఏమీ చేయవు. సత్య సంబంధమైనవి, సత్యమును కూర్చున్నటువంటి మాటలే మాట్లాడతావు, సత్యముకు సంబంధించిన బుక్సే చదువుతావు, సత్యముకు సంబంధించినటువంటి లేక పిల్లరా ఏ కపటోపాయములు లేకుండా ఏదైతే సత్యం నేను నడిపిస్తుందో, ఏదైతే నీ జీవితాన్ని బాగు చేస్తుందో, ఏదో వెలుగులో ఉన్నప్పుడు ఏదైతే మంచిది కాదు అనేటువంటి ఆలోచన కలిగి విచక్షణ జ్ఞానం కలిగి నువ్వు ఉంటావో పిల్లరా, వారు నిజముగా వాళ్ళకి జ్ఞానము దేవుడు వాళ్ళకి ఇస్తాడట. ఎందుకంటే ఆ జ్ఞానము నిన్నొక్కరినే ఉంచదు పిల్లరా. అందుకనే ఒక మాట రాయబడుతుంది మన ఇంతకుముందు మన ఆంధ్రాలో ఒక మాట ఏంటంటే ఇల్లాలి చదువు తెలీదా? ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఒక స్త్రీ ఇంటిలో చదివి ఉన్నట్లయితే చదువు వల్ల ఏంటి వస్తుంది? జ్ఞానం వస్తుందని. జ్ఞానం ఉంటే చిన్నప్పటి నుంచే బిడ్డలకు జ్ఞానమైన మాటలు నేర్పుతూ జ్ఞానమైన మార్గంలో నడిపిస్తారనేటువంటి ఆలోచన కలిగి ఆ టైటిల్ రాయడం జరిగింది. కాబట్టి ప్లేరా చదువు వల్ల వెలుగు కాదు, చదువు వల్ల జ్ఞానం వస్తుంది అనుకుంటున్నాం కానీ మంచిదే. కానీ ప్లేరా నీవు ప్లేరా వెలుగును ప్రేమించే వారంగా ఉండాలి. అలా ఉన్నట్లయితే అద్భుతమైన దేవుడు ప్లేరా నీకు మంచి ఆలోచన కలిగి మంచి జీవితాన్ని ఇస్తాడు. ప్రతి వారిని ప్రేమించాలి. బైబిల్లో గ్రంథంలో మాట రాయబడింది, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు ప్లేరా. ఇక్కడ ఉన్న మీ అందరికీ నేను చెప్తాను, మన క్రైస్తవులంగా అనుకున్నటువంటి క్రైస్తవులు మీకే చెప్తున్నాను ప్లేరా, ప్రతి వారిని ప్రేమించండి. క్రైస్తవులు మాత్రమే ప్రేమించడం కాదు, ప్రతి వారిని, ప్రతి వర్గము వారిని, ఏ వర్గమైనా కావచ్చు, ఏ క్యాస్ట్ ఏదైనా కావచ్చు, ప్రతి వారిని ప్రేమించండి. ప్రతి దేశాన్ని మన దేశంలో ఉంటే ప్రతి కంట్రీ, ప్రతి స్టేట్ వాళ్ళని, లేకంటే ప్రతి వారిని, దేశస్తులు ప్రతి వారిని నువ్వు ప్రేమించే మనసు ఉండాలి. వారి నమ్మకాన్ని ప్లేరా ప్రేమించే మనసు ఉండాలి. ప్రతి వారిని ప్రేమించాలి ప్లేరా. ఈ మధ్య సచ్చిద పరమానంద స్వామి గారు మాట మాట్లాడుతూ ఒక గొప్ప మాట ఆయన మాట్లాడారు. 1993లో ప్లేరా స్వామి వివేకానంద స్వామి వారు ప్లేరా అమెరికాకి ఇన్వైట్ చేయబడ్డారు. 1993 నుంచి 93 నుంచి 97 వరకు ప్లేరా ఆయన పాశ్చాత్య దేశాల్లో అంటే ఫారిన్ కంట్రీలో ఆయన పిలవడం జరిగింది. చాలా మంచి బోధకుడు వివేకానంద స్వామి గారు. మీరు చదవండి బుక్స్, మంచి బుక్స్ ఉంటాయి. ఆయన చేతుల్లో ఎప్పుడు ఒకటి ఉండేదట. ఆయన మాట్లాడుతూ ఆ స్వామి గారు మాట్లాడుతూనే ఆయన చేతిలో రెండు బుక్స్ ఉండేయట. ఒకటి చేతిలో భగవద్గీత, రెండోది ఏంటంటే పిల్లరా ఇమిటేషన్ ఆఫ్ క్రైస్ట్. నేను క్రీస్తుని చూసి ఎలా నడుచుకోవాలి, ఎలాగ ఇమిటేట్ చేసి నేను ఉండాలి, బ్రతకాలి అనే ఆ రెండు బుక్స్ ఎక్కడికి వెళ్ళినా రెండు ఉండేయట. సరే అక్కడ అమెరికా దేశము వెళ్ళినప్పుడు 1997 వరకు ఉన్నారు. మళ్ళీ ఇండియా రావడం జరిగింది. మళ్ళీ 99 నుంచి అంటే 1899 నుంచి మళ్ళీ ఫారిన్ కంట్రీ వెళ్ళినప్పుడు అక్కడ అమెరికా సెనేట్లో ప్లేరా అమెరికన్ పార్లమెంటేరియన్లో ఆయనకు చాలా చెప్పారు. అప్పటికే ఆయన బోధలకు అందరూ మంచి దాన్ని ఉద్యమం పొంది తిరిగి ఆయన మళ్ళీ పిలవడం జరిగింది. ఆ సెనేట్లో, అమెరికన్ సెనేట్లో ఒక మాట మాట్లాడుతూ ఆయన అన్నారట ఎలాగా, నేను యేసుక్రీస్తు ప్రభువును బట్టి నేను ఎంతో హర్షిస్తూ ఉన్నాను, ఎంతో సంతోషిస్తున్నాను, ఎంతో గర్విస్తూ ఉన్నాను. ఎందుకంటే మీరందరూ కూడా భగవంతునిగా పరలోక రాజ్యాలకి మీరు నమ్మినటువంటి నమ్మకాన్ని ఉన్నటువంటి చాలా దేశాల్లో యేసు ప్రభుని వాళ్ళ దేవునిగా అంగీకరిస్తున్నారు.
దాన్ని బట్టి నేను ఎంతో హర్షిస్తున్నాను, లేకపోతే గర్విస్తున్నాను. ఎందుకు అంటే ఆ యేసుక్రీస్తు ప్రభువారు ఈ ఆసియా ఖండం యొక్క వ్యక్తి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఎందుకంటే ఇజ్రాయెల్ ఆయన పుట్టాడు కదా. ఇజ్రాయెల్ ఎక్కడది? మన ఏషియన్ కాంటినెంట్. పిల్లరా మన దేశం యొక్క మన ఆసియా ఖండంలో ఉన్నటువంటి ఒక భాగము పిల్లరా అది ఇజ్రాయెల్. కాబట్టి పిల్లరా ఇక్కడ మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను, విన్నవారిని అందరినీ కోరుతున్నాను, ఎవరిని ద్వేషించవద్దు. ఏ క్రైస్తవులను కానీ మరి ఏ ధర్వం కానీ ఎవరిని మన అందరము ఒక్కటే పిల్లరా అని అంటారు కదా. అక్కడ మాట్లాడుతూ ఆసియా ఖండము కలిగినట్టు నేను కూడా ఆసియా ఖండం వాడినే, నా యేసుక్రీస్తు ప్రభు కూడా ఆసియా ఖండం తగిన వాడే. అలాంటి వారిని మీరు పూజించి ఆరాధిస్తున్నారు, నేను ఎంత గర్వపడాలి. కాబట్టి మా దేశమంతా కూడా ఈ మాట విన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభుని బట్టి మేము కూడా ఎంతో గర్విస్తున్నాము అనేటువంటి మాట సెనెట్లో మీరు చదవండి, గూగుల్లో మీకు ఉన్నాయి. సెనెట్ 1897 ఆ టైంలో మీరు అక్కడ కొట్టి వివేకస్వామి తాలూకా ఈ స్పీచ్ ఇన్ ఏషియన్ అమెరికన్ సెనేట్ అని కొడితే మీకు అక్కడ వచ్చి ఆయన ఏం మాట్లాడే అన్నీ కూడా వచ్చేస్తాయి. కానీ నేను చెప్పాల్సిన మాట అంటే ప్రేమిందాం ప్రతి వారమని, ద్వేషించొద్దు, ప్రేమిందాం, మనం కలిసి ఉందాం. బైబిల్ అదే చెప్పబడింది. నిన్ను వలే, ఎంత మంచి మాట అండి, నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటావో నీ పక్కవారిని అలాగ ప్రేమించాల. ఎందుకు అంటే నేను వెలుగు ఉన్నాను కనుక, నువ్వు వెలుగు సంబంధం కనుక దేన్ని ద్వేషించకుండా వారిలో మంచిని చూసి నీ వెలుగును బట్టి చీకటిలో ఉన్నవారు నీ వెలుగు దగ్గరికి రావాలి. వచ్చిన తర్వాత నీలో ఉన్నట్టు వెలుగును చూసి వారి చీకటి సంబంధమైనటువంటి ఆలోచన కావచ్చు, ద్వేషం కావచ్చు, ఇంకేదైనా ఉన్నటువంటి ఆ గుణాలన్నింటినీ కూడా వాళ్ళు తీసుకుంటారు. కాబట్టి పిల్లరా దేవుడు నిన్ను మన అందరినీ దేవుడు అందుకే చక్కని మాట తెలియజేస్తూ ఆయన అంటే కదా యేసుక్రీస్తు అందరికీ ప్రభువట అని ఎవరిని ద్వేషించట్లేదు పిల్లరా. ఎవరిని లోకం అంటారు కదా 3:16 యోహాను సువార్తలో, నేను లోకముని ఎంతో ప్రేమించాడు. లోకమనగా ఎవరు? క్రైస్తవులైనా? లేదా ఆయన నమ్మిన వారైనా? కాదు కదా. లేదా బైబిల్ చదివిన వారైనా? కాదు కదా. లేదా ఆయన మాటలు మాట్లాడేవారైనా? కాదు కదా. ప్రజలందరినీ లోకమనగా ఎవరు? మనం మనుషులం పిల్లరా. లోకమంటే ఏంటి అంటారు? దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. కాబట్టి లోకమనగా మనము పిల్లరా, ఎస్పెషల్లీ మానవులు అందరం కూడా ఆయన చేత మనం సృజించబడ్డాం. మరి ఏ జంతువు సృజించబడలేదు, ఆయన మాట ద్వారా సృజించబడ్డాయి. మిగతా అన్నీ కూడా మనుషులు మాత్రం ఆయన ఆకారంలో పిల్లరా, ఆయన ఆకారంలో మనం సృజించుకున్నాడు కనుక పిల్లరా ఆయన మాట మనం విందాం పిల్లరా. ప్రతి వారిని ఒకరిని ప్రేమించుకుందాం, సత్యం ఏంటో కనుగొందాం, విషయాలు చదువుకుందాం. సత్యము కూర్చున్నట్టు గ్రంథాలు అనేకమైన మన భారతదేశం ఎంత గొప్ప భారతదేశం అంటే సత్యము కొరకు, భగవంతుని కొరకు ఎంతో గొప్ప ఏమంటారు స్టడీస్ ప్లేరా, రీసెర్చ్ చేసినటువంటి అనేకమైన గ్రంథాలు ప్లేరా మన భారతదేశం లైబ్రరీలో ఉంటున్నాయి ప్లేరా. ఎన్నో గ్రంథాలు ఆయన కొరకు చెప్పబడుతూ ఉన్నాయి. కాబట్టి నేను చెప్పాల్సిన మాట ఏంటంటే ప్లేరా, మనం ప్రేమిందాం, ఇతని గురించి మనం ప్రార్థన చేద్దాం, వాళ్ళని ప్రేమిందాం ప్లేరా. దేవుడు ఇచ్చినటువంటి ఆ స్వభావం ఏదైతే ఉందో ఏమంటారు దాన్ని వెలుగు సంబంధం ఆడుకుని వెలుగు సంబంధించిన గుణాలని మనం అలవర్చుకుందాం. ఎందుకు అంటే ఆ వెలుగు ఎలాంటి వెలుగు అంటే ఆశ్చర్యకరమైన వెలుగు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఆయన వెలుగు ప్లేరా యేసుక్రీస్తు ప్రభు ఇచ్చినట్టు వెలుగు ఎలాంటిదంటే ఆశ్చర్యకరమైన వెలుగు ఆయన కలిగి ఉన్నాడు. ఆ ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నువ్వు వచ్చావనుకోండి ఏమవుతాప్పుడు చీకటికి ఎంత మాత్రము అధికారం లేదు, ఎంత మాత్రం అక్కడ చోటు లేదు. చీకటి సంబంధం ఏ స్వభావము కూడా ఉండడానికి వీలు లేదు. ఎందుకంటే ఆ వెలుగులోనికి అన్నీ కనపడతాం. మనం నడుస్తూ ఉన్నప్పుడు చీకట్లో ఉంటే గోతులో పడతాం. ఏంటంటే అది వెలుగు ఉంటే గోతులో కాలం పడం కదా, మనం దాటి వెళ్ళిపోవడమో లేదా చుట్టూ తిరిగి వెళ్ళిపోవడమో అవుతుంది. కాబట్టి ఆ ఆశ్చర్యకరమైన క్రీస్తు వెలుగులోనికి పిల్లరా నేను వచ్చాను. కొన్ని సంవత్సరాల క్రితం పిల్లరా నేను చీకటిగానే బ్రతికాను, చీకటిలోనే ఉన్నాను. చీకటి సంబంధమైన ఆలోచనలు కలిగి, చీకటి సంబంధమైన స్వభావం కలిగి, గుణాలు కలిగి పిల్లరా జీవించాను పిల్లరా. ఆలోచన ఎన్నో చేశాం పిల్లరా. కానీ పిల్లరా దేవుడు నన్ను పిలిచిన తర్వాత లేక నేను ఎప్పుడైతే చీకటి వదిలి పిల్లరా ఈ వెలుగులోనికి రావడానికి నేను ఎప్పుడైతే ఉపక్రమించలేక ఆశించానో ఆ వెలుగును ఎప్పుడైతే నేను వచ్చిన పిల్లరా ఇంతకుముందు నేను చేసినటువంటి ఏ ఆలోచనలో నేను వెళ్ళట్లేదు, ఏ స్వభావం నేను ధరించలేదు, ఏదైతే నాకు అవసరం లేదో దాన్ని వదిలేసాను పిల్లరా. ఏదైతే దేవుని దూరం చేస్తుందో ఆ లక్ష్యం నుంచి నేను దూరంగా వెళ్ళాను, ఆ అలవాట్ల నుంచి నేను దూరపడిన తర్వాత దేవుడు నాలోనికి వచ్చాడు. ఇప్పుడు నేను చీకటి సంబంధిని కాదు, నేను వెలుగు సంబంధిని, నేను క్రీస్తు సంబంధిని. కాబట్టి పిల్లరా ఆలోచన చేయండి,
మీరు విషయాలు మీరు ఆలోచన చేయండి, విషయాలు గమనించండి. మీకు అవసరమైనప్పుడు లైబ్రరీలో ఉన్నాయి పిల్లరా, ఎన్నో గ్రంథాలు ఆన్లైన్లో ఉన్నాయి పిల్లరా, అవన్నీ మీరు చదవండి. ఏది సత్యమైనదో పిల్లరా మీరు తెలుసుకుంటారు. నిజంగా మీరు పిల్లరా వెలుగు దగ్గరికి వస్తారు, వెలుగు సంబంధాలు అవుతారు. వెలుగు కావాల్సిన సమస్తం అన్నీ కూడా మీరు ఏమంటారు సంపాదించుకుంటారు. మన జీవితాన్ని మనం బాగు చేసుకుంటాం. ఇంక మరి అన్నటికని పిల్లరా మన చీకటి జోలికి మనం వెళ్ళలేము. ఎందుకంటే ఎప్పుడు వెలుగు నీలో నాలో మనలో ఉంటుంది కనుక ఆశ్చర్యకరమైన తన వెలుగు మనల్ని నడిపిస్తుంది. ఏ విషయంలోనూ ఓడిపోనివ్వదు. దేవుడు మనల్ని నిలబెడుతుంది. దేవుడు అలాంటి హృదయంలోని అలాంటి చీకటి బ్రతుకుల్లో నుంచి పిల్లరా ఆ వెలుగును నువ్వు ఎప్పుడైతే ఏమైనా నువ్వు హృదయంలో అంగీకరిస్తావో అదే క్రిస్మస్ పిల్లరా. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. కాబట్టి ఈ మాటలు దేవుడు దీవించును గాక. ఏ విషయంలోనే ఎవరిని ద్వేషించే అవసరం లేదు. ప్రతి వారిని ప్రేమిందాం, ప్రతి వారితో ప్రేమ కలిగి ఉందాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. పనిచేస్తున్న పాస్టర్ పెన్ హెల్ గారు మన మధ్య ఉన్నారు. క్రిస్మస్ సందేశాన్ని, క్రిస్మస్ గాస్పల్ని మనతో పాటు షేర్ చేసుకోవడానికి కనుక దేవుని మహింపరుస్తూ చప్పట్లు కొడుతూ పాస్టర్ పెన్ హెల్ గారిని ఆహ్వానిద్దాం. సర్వలోకానికి ఏకైక రక్షకుడైన, ఏకైక మృత్యుంజయుడైన, ఏకైక దైవ మానవుడిగా కన్య సుతినిగా జన్మించి సర్వ మానవాళి కొరకు సిలువలో తన పవిత్రమైన రక్తమునంతటినీ చిందించి మరణించి మూడవ దినమున తిరిగి లేచిన యేసుక్రీస్తు వారి పేరట ఇక్కడున్న ప్రతి ఒక్క మతస్థుని, ప్రతి ఒక్క వ్యక్తిని, చంటి బిడ్డ మొదలుకొని వృద్ధుల వరకు ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరికీ శుభాది వందనాలు తెలియజేస్తున్నాను. కొద్ది నిమిషాలు నేను మీతో మాట్లాడి ముగించాలని ఆశపడుతున్నాను. ఒక పల్లెటూరు వ్యక్తి చాలా చక్కగా చదువుకున్నాడు, ఉన్నత విద్యని అభ్యసించాడు. ఆయన చాలా పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యాడు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన తర్వాత ఆయన ఉన్నత దశకి వెళ్ళిపోయాడు. చాలా ధనాన్ని సంపాదిస్తున్నాడు. అయితే పెండ్లి వయసు వచ్చింది. ఒక చక్కటి అమ్మాయిని పెండ్లి చేసుకున్నాడు. పెండ్లి చేసుకున్న తర్వాత ఆమెను పల్లెటూరుకి తీసుకుని వచ్చాడు. ఆమెను పల్లెటూరుకి తీసుకుని వచ్చిన తర్వాత ఆ పల్లెటూరులో ఉన్న వారందరూ కూడా చాలా వింతగా ఎదురు చూస్తున్నారు, ఎప్పుడు ఆమెను తీసుకొచ్చి అందరికీ పరిచయం చేస్తాడని. ఈయన మాత్రము సుమారు 2 వారాలైంది ఆ పెండ్లి కూతుర్ని, తన భార్యను తీసుకొని తన స్వదేశానికి, తన యొక్క ప్రాంతానికి, తన పుట్టి పెరిగిన పల్లెటూరుకి తీసుకొని వచ్చి 2 వారాలు అయ్యింది. ఊర్లో వాళ్ళందరూ సాయంత్రకాల సమయంలో కలుస్తున్నారు, గుసగుసలాడుకుంటున్నారు. అందరూ ఒక దగ్గర చేరి ఆశపడుతున్నాడు, ఈ రోజైనా మనకు పరిచయం చేస్తాడేమో అని. ఇంతకీ ఆయన పరిచయం చేయటం లేదు. చక్కగా ఈయన ఆ సమయానంతటినీ ఆమెతో గడుపుతున్నాడు. ఆమెతో గడుపుతుంటే ఒకరోజు ఆయన ఒంటరిగా పైకి రావగానే అడిగారు అందరూ కలిసి, పెళ్ళయింది కదా, మాతోనే ఇక్కడ పుట్టి పెరిగావు, నీ పెండ్లైన తర్వాత మేము పట్టణం రాలేకపోయాం, ఈ యొక్క పల్లెటూరికి నువ్వు ఆమెను తీసుకుని వచ్చావు, నువ్వు ఎప్పుడు చూపిస్తావా అని మేము ఆశతో ఎదురు చూస్తున్నావు, నువ్వు పరిచయం చేయటం లేదు, దయచేసి పరిచయం చేయంటే వారందరిని కలిసి తన ఇంటికి తీసుకొని వెళ్ళాడు. ఇంటికి తీసుకొని వెళ్ళగనగా చక్కటి ఆ పల్లెటూరు ప్రాంతానికి చెందిన నాగరికతగా చక్కటిగా డ్రెస్ వేసుకుంది, చాలా చక్కగా ఉంది. ఈయన ఏది చెప్తే అది చేస్తుంది, ఈయన పక్కన కూర్చుంటుంది. అందరూ ఆశ్చర్యపోతున్నారు, భలే ఉంది కదా, చక్కగా ఉంది కదా, చాలా ఈయన ఎక్కడ ఏం అడిగితే ఏది తెమ్మంటే అది నిమిషాల్లో తెచ్చేస్తుంది. అందరూ ఆకర్షితులైపోయారు. అరే భలే ఉంది కదా, ఏంటి ఈమె అని చెప్పి ఆఖరికి అందరు కలిసి ఆమెను అడిగారు, అమ్మ నీ పేరేమిటి అని అడిగితే ఆమె చెప్పిన మాటకు అందరూ అవాక్కయ్యారు. ఏంటంటే మై నేమ్ ఈజ్ రోబర్ట్ అన్నది.
వెంటనే వారు ఆశ్చర్యపడ్డారు. ఇదేంటి అంటే ఆయన ఒక రోబోట్ని స్త్రీగా తయారు చేసుకొని తన యొక్క సాఫ్ట్వేర్ని ఆయన డిజైన్ చేసుకొని ఆయనకు నచ్చిన మాట ఆమె వినేటట్టు, ఆయన స్వరమును మాత్రమే గుర్తిరిగేటట్టు, ఆయన ఏది చెప్తే అది చేసేటట్టు, ఆయనకు అనుకూలముగా తనకు నచ్చిన విధానంలో ఆ రోబోట్ని తన భార్యగా చేసుకొని తనకు ఎటువంటి సమస్య లేకుండా ఆయన చేసుకున్నాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే 2000 సంవత్సరముల క్రిందట యేసుక్రీస్తు వారు భూమి మీదకి రావటం గల కారణం నేను చెప్పి ముగిస్తాను. నేను చెప్పకముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, నేను మాట్లాడుతున్నంత వరకు కూడా దయచేసి మీరు మతము అన్న మాటను మీరు పక్కన పెట్టండి. మీ మతాన్ని మీరు పక్కన పెట్టండి, నా మతాన్ని కూడా నేను పక్కన పెడతాను. మీ అభిప్రాయాలను మీరు పక్కన పెట్టండి, నా అభిప్రాయాలని నేను పక్కన పెడతాను. ఎందుకంటే ఉదాహరణకి ఒక కోర్టులోని ఒక న్యాయవాది హంతకుడిని కానీ ఎవరినైనా ఆయన ఆర్గ్యూ చేస్తున్నప్పుడు కానీ ఆయన మాట్లాడుతున్నప్పుడు కానీ, లేదంటే ఒక వ్యక్తి మరొక వ్యక్తిని రోడ్డు మీద యాక్సిడెంట్తో గుద్దుకోవటం ఢీకొనటం జరిగినప్పుడు మనము చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే హ్యూమన్ సైకాలజీ ఎలా రెస్పాండ్ అవుతుందంటే, ఆ యాక్సిడెంట్ అయిన సన్నివేశానికి మనం వెళ్తాం. యాక్సిడెంట్ అయిన సన్నివేశానికి మనం వెళ్ళినప్పుడు మనము ఎంత జాగ్రత్తగా అక్కడ ఎవరు ఎంత గాయపడినప్పటికీ కూడా మన విశ్లేషణ అంతా ఏమిటంటే, ఎవరు ఏ డైరెక్షన్లో వచ్చారు, ఎవరిది తప్పు, అంతిమంగా సత్యం ఏమిటి అన్న మాటను మనము ఆలోచిస్తాం. గనుక నేను మీ మతాన్ని పక్కన పెట్టండి అన్నప్పుడు, నా మతాన్ని నేను పక్కన పెడతాను అన్నప్పుడు, మీ అభిప్రాయాలని మీరు పక్కన పెట్టండి అన్నప్పుడు, నా అభిప్రాయాలు నేను పక్కన పెడతానన్నప్పుడు, నా యొక్క ఆచారాలని నియమావళిని పక్కన పెడతానన్నప్పుడు, మీ ఆచారాల నియమాలని మీ పక్కన పెడతానన్నప్పుడు మీకు ఒకటి అర్థం అవ్వాలి. ఏమిటంటే, మేక్ యువర్ మైండ్ అండ్ హార్ట్ వెరీ ఎంప్టీ సో దట్ యూ కెన్ రియలైజ్ వాట్ truth is all about and what are the definitions that we need to understand that truth includes within itself. సత్యములో ఉన్న వాస్తవికత, సత్యం యొక్క స్వభావము ఏమిటో మీకు అర్థమవుతుంది. నేను ఒక జర్నలిస్ట్ని కాదు, నేను ఒక కామన్ మ్యాన్గా ఆ సంఘటన, ఆ దుర్ఘటన జరిగిన స్థలానికి వెళ్తాను, అంత విశ్లేషిస్తాను, దాంతో నాకు పనేముండదు. కానీ సత్యాన్ని తెలుసుకోకుండా ఉండలేని ఆరాటం ఉంటుంది. ఒక జడ్జ్ ఆయన కోర్టులో ఒక లాయర్ కేసు వాదిస్తున్నప్పుడు కూడా, ఆయన ఎవిడెన్సెస్ అన్ని ప్రొడ్యూస్ చేస్తున్నప్పటికీ కూడా కేసు గెలుస్తుందా లేదా అని పక్కన పెడితే, హీ ఆల్వేస్ మేక్ అన్ ఎఫర్ట్ టు బ్రింగ్ ట్రూత్ ఫ్రమ్ వితిన్. సత్యాన్ని వెలికి పైకి తీయాలి. నేను ఒక యాక్సిడెంట్ దగ్గరికి వెళ్ళినప్పుడు, యాక్సిడెంట్ జరిగిన ఆ ఘటనా స్థలానికి వెళ్ళినప్పుడు నాకు ఏమి కావాలంటే సత్యము కావాలి. ఇప్పుడు నేను చెప్తాను, నేను సత్యాన్ని వెలికి తీయాలనే ఒక పరిశోధన నాలో నేను చేసుకుంటున్నప్పుడు, సత్యాన్ని వెలికి తీయాలి అని తపన నాలో ఉన్నప్పుడు నాకు ఏమి గుర్తురాదంటే, దేర్ ఇస్ నో రిలేషన్ బిట్వీన్ ట్రూత్ అండ్ రిలీజియన్. Truth by definition is exclusive. Therefore, I can understand truth triumphs over everything. మీరు మార్నింగ్ తెల్లవారి 6 గంటలకి లేదా 4 గంటలకి మన ఇళ్ళ డోర్ నుంచి మనము తలుపు తీసుకొని ముందుకు వస్తే రెండు మనకు కనిపిస్తాయి. ఎవరో అవేంటో చెప్తారా? మీ ముంగిట్లో మీకు కనిపిస్తాయి. మీరు డోర్ ఇప్పగానే మీకు కనిపిస్తాయి. ఏమిటంటే, ఒకటి పాలు ప్యాకెట్లు కనిపిస్తాయి, తర్వాత సాక్షి న్యూస్ పేపర్ కనిపిస్తాయి. అంత చక్కగా ఆలోచించేస్తున్నారు, అంత ఆలోచించవు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, పాలు ప్యాకెట్లు పక్కన పెడితే మనము సాక్షి న్యూస్ పేపర్ చూస్తే ఆ యొక్క పసుపు రంగు మీద చక్కటి అక్షరాలు రాసి ఉంటాయి. ఏముంటాయి? సత్యమేవా జయతి. ట్రూత్ triumphs over everything. సత్యం అన్నిటికంటే అతీతమైతే
మరి మతానికి సత్యానికి ఉన్న రిలేషన్ ఏమిటి? డస్ రిలేషన్ ఇన్ బిట్వీన్ ట్రూత్ అండ్ రిలీజియన్ మేక్స్ సెన్స్ ఇన్ మై లైఫ్? సత్యానికి మతానికి మధ్య ఒకవేళ సంబంధిత బాంధవ్యము అంటూ ఉంటే, సత్యానికి మతానికి ఈ రెండిటికి మధ్య పొంతన అంటూ ఉంటే, దానిని ఈరోజు నేను విశ్లేషించాలి. అందుకే నేను చెప్పాను, నేను మాట్లాడినంత వరకు మాత్రమే. డోంట్ let your mind to be preoccupied with such kind of an ancestral lines of your own customs and traditions and belief system. మీ పూర్వీకుల దగ్గర నుంచి వస్తున్న ఆ యొక్క ఆచారాలను కానీ, ఆ మత విశ్వాసాలను కానీ, ఆ మత నియమాలని మీరు తీసివేసి కొద్దిసేపు సత్యానికి నేనెంత ప్రాధాన్యత ఇస్తున్నాను, సత్యానికి మీరెంత ప్రాముఖ్యతను ఇస్తున్నారు అన్న మాటను మనము అర్థం చేసుకోవాలి. చాలా జాగ్రత్తగా ఆలకించండి. వాట్ ఈస్ ద యూనిక్నెస్ ఆఫ్ క్రైస్ట్ దట్ వీ నీడ్ టు అండర్స్టాండ్? చాలామంది మన భారతదేశంలో రవీంద్రనాథ్ ఠాగూర్ కూడా, అలాగే రాజారాం మోహన్ రాయ్ గారు కూడా, ఆయనకు ముందున్న వారు అందరికీ కూడా చాలామంది, నేను పేర్లు చెప్పడానికి సమయం లేదు కానీ ఆలోచించండి. ఈరోజు చాలా రకరకాల పాఠశాలలు ఉన్నాయి. అన్ని పాఠశాలలో మనకి సైన్స్ నేర్పిస్తున్నారు, టెక్నాలజీ నేర్పిస్తున్నారు, ఇంకా చెప్పాలంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్కూల్ దగ్గర నుంచే నేర్పిస్తున్నారు, చాలా నేర్పిస్తున్నారు. కానీ వై అవర్ హిస్టారియన్స్, అవర్ మోస్ట్ ప్రొఫౌండ్ ఇండియన్ హిస్టారియన్స్ ఆర్ greater than that of this generation? ఈ రోజు నువ్వు నేను జీవిస్తున్న భారతదేశం 21వ శతాబ్దానికి చెందిన 25వ తరంలో ఉన్న నాకంటే నీకంటే మన పూర్వీకులు ఎందుకు వారు గొప్పవారంటే, వారు ఒక విషయంలో గొప్పవారు. ఆ ఒక్క విషయమే అది చాలా ప్రాముఖ్యమైనది. ఏమిటంటే, వారు మనిషి యొక్క ఆత్మ పరిశీలన చేసుకున్నారు, మనిషి యొక్క భౌతిక శరీరాన్ని వారు చదివారు, అభ్యసించారు. గనుక ఈ రెండిటిని ఎందుకు చదవాల్సి వచ్చిందంటే, దేర్ హ్యాస్ బీన్ ఎ గ్యాప్ బిట్వీన్ గాడ్ అండ్ హ్యూమన్ రేస్. మానవునికి మధ్య, దేవునికి మధ్య ఒక ఖాళీ స్థలము ఏర్పడింది. గనుక దానిని పూడ్చివేయాలి, దేవుణ్ణి చేర్చుకోవాలి, నా ఆత్మ విముక్తి చెందాలి, మోక్షం చేరాలి అని చాలామంది చాలా తపించారు. అయితే చాలా జాగ్రత్తగా ఆలకించండి. అప్పుడు ద్వైతం, అద్వైతం ఫిలాసఫీస్ ఆఫ్ స్కూల్స్ మనకు కనబడతాయి, స్కూల్స్ ఆఫ్ ఫిలాసఫీస్ మనకు కనిపిస్తాయి. ద్వైతం, అద్వైతం అన్న సిద్ధాంతాలు భారతదేశంలో చాలా చక్కగా మారుమ్రోగాయి. ఈ రోజుకి కూడా వాటిని పాటిస్తున్న వారు చాలామంది ఉన్నారు. ద్వైతం, అద్వైతం ఈ రెండింటిని కలిపి నేను తక్కువ మాటలో అణచి కుదిచి మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. దే లుక్ డీప్ ఇన్ టు దేర్ సోల్, దే లుక్ డీప్ ఇన్ టు దేర్ థాట్స్, దే లుక్ డీప్ ఇన్ టు దేర్ అనాలజీ ఆఫ్ దేర్ థింకింగ్. వారి ఆలోచన వ్యవస్థలో, వారి యొక్క ఆత్మ పరిశీలన వ్యవస్థలో, వారి యొక్క సత్యాన్వేషణ విషయంలో వారు నిమగ్నత చూపారు. గనుక ఈ రోజుకి వారు చరిత్రలో నిలిచిపోయారు. ఒకరు అన్నారు, దేవుడే బ్రహ్మ అన్నారు. ఆ బ్రహ్మ ఎక్కడో లేడు, కానీ నా ఆత్మతో బ్రహ్మ ఆత్మ కూడా లీనమైపోయింది. కనుక దేవుణ్ణి నేను కలుసుకోవాలంటే నాలో నేను నా ఆత్మలోనికి నన్ను నేను తొంగి చూసుకుంటే చాలు. కనుక అదే అంతిమ ప్రామాణికం, నేను దేవుణ్ణి కలిగి ఉన్నానని. ఈ విషయం చెప్పిన తర్వాత సుమారు నాకు తెలిసి 10 సంవత్సరముల తర్వాత ఇండియన్ ఫిలాసఫీ మనము చదివితే, ఇండియన్ కంటెంపరీ ఫిలాసఫీలో మనము చదివితే ఈ అధ్యయనం అంతా ఉంటుంది. ఈ ప్రాథమిక అధ్యయనం అంతా చదివిన తర్వాత ఒకరు ఏమన్నారంటే, దేవుని ఆత్మ నా ఆత్మలో లీనమైపోయి ఒకటిగా ఉంది గనుక దెర్ ఈజ్ నో డ్యూయలిజం. గనుక నేను భగవంతుని చేరుకోవాలంటే నేను ఈ విధముగా, అనగా నా ఆత్మ పరిశీలన చేసుకుంటే
నాకు చాలు, నాకు భగవంతుడు కనిపిస్తాడు. వారు చెప్పిన సిద్ధాంతము తర్వాత కొన్ని సంవత్సరముల తర్వాత మరొక వ్యక్తి వచ్చి అన్నారు, లేదు, భగవంతుడు ఆయన అనంతుడు గనుక, మానవుడు పరిమితి కలిగిన వ్యక్తి గనుక మానవునికి భగవంతునికి పొంతన కుదిరే ప్రసక్తే లేదు గనుక దైవం యొక్క ఆత్మ అనగా బ్రహ్మ అనే ఆత్మ నా మానవుని ఆత్మతో రెండిటిని మిళితమై ఉండే అవకాశమే లేదు అని వారు ఒక 2 రీజన్స్ చూపించారు. ఫస్ట్ రీజన్ ఏమిటంటే, నేను అపవిత్రుడను, దేవుడు పవిత్రుడు. నేను పొరపాటు చేస్తాను, దేవుడు పొరపాటు చేయుడు. రెండవది, నేను పరిమితి కలిగిన ప్రపంచంలో ఉన్నాను గనుక, నాకు మరణం ఉంది గనుక నేను తాత్కాలిక వ్యక్తినే, కానీ దేవుడు నిత్యుడు, ఆయనకు మరణము లేదు గనుక దేవునికి నాకు కూడా పొంతన కలగదు. అందుకే సైన్స్లో కూడా ఒక సూత్రం ఉంటుంది. ఏముంటుందంటే, 2 ఆపోజిట్స్ కెనాట్ ఎగ్జిస్ట్ టుగెదర్ అని అన్నారు. 2 వ్యతిరేకమైన ఒక వస్తువులు ఒక దగ్గర పొసగి ఉండటం చాలా అసాధ్యము. చాలా జాగ్రత్తగా ఆలకించండి, ఈ విషయాన్ని నేను చెప్తాను. గనుక ద్వైతం అద్వైతం ఈ రెండిటి యొక్క మధ్యలో సత్యం మనకు కనిపిస్తుందంటే, నో, నాట్ ఎట్ ఆల్. దేర్ హ్యాస్ బీన్ కన్ఫ్యూజన్, but there must be a conclusion. Who will give that conclusion to avoid that confusion? ఆ కన్ఫ్యూజన్ నాకు నా మైండ్లో పడి తొలగిపోవాలంటే నా జీవితానికి కన్క్లూజన్ అంటూ ఉండాలి. ఆ కన్క్లూజనే నన్ను సత్యంలోనికి నడిపిస్తుంది. యేసుక్రీస్తు వారు కూడా ఒక మాట అన్నారు. ఏమన్నారంటే, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. చాలా జాగ్రత్తగా ఆలకించండి. యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుకలో ఉన్న విశిష్టత, ఒక తల్లి తన బిడ్డకు జన్మనిస్తే ఆ ఎనాలజీలో పడి నేను మీకు చూపించాలని ఆశపడుతున్నాను. ఒక తల్లి పెండ్లైన తర్వాత ఆమె నెక్స్ట్ ఆమె ఏమవ్వాలని ఆశపడుతుందంటే, ఆమె గర్భం ధరించాలని ఆశపడుతుంది. ఆమె తర్వాత బిడ్డను పక్కన వేసుకొని చాలా మురిసిపోతుంటుంది, చాలా ఆనందిస్తుంటుంది. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఆలకించండి. మనిషి పుట్టుక యావత్ ప్రపంచంలోకెల్లా మనిషి పుట్టుక రెండిటితో పుడతాడు. ఒకటి మంచి, ఒకటి చెడు. మనం మంచిని పక్కన పెడితే ప్రతి మనిషి పుట్టుకతో దీంతో ఒక నియమంతో పుడతాడు. ఏంటి ఆ నియమం? ఆ స్వభావం. అంటే పాపపు స్వభావం. అది తల్లికి తెలుసు, ఆ బిడ్డ జన్మనిచ్చిన బిడ్డ పెద్ద వాడికి కూడా తెలుస్తుంది. కానీ వీడు పాపపు స్వభావంతో పుట్టాడు కదా, వీడిని దూరం పెడదామని తల్లి దూరం పెట్టదు. వాడు పాపపు స్వభావముతో ఉన్నప్పటికీ కూడా కొడుకును అంత ప్రేమించి వాడు పెండ్లయ్యి, వాడు పెద్దయ్యి, వాడు పెండ్లి చేసుకున్న తర్వాత కూడా వాడు పక్కన ఉండాలని ఆశిస్తుంటే, పాపము లేని పవిత్రుడిగా, పాపరహితుడిగా ఈ లోకములో ఏకైక వ్యక్తి 2000 సంవత్సరముల కిందట సిలువలో మరణించటానికి, సమస్త మాలిన్యము నుండి విడిపించటానికి కన్యక గర్భములో పుట్టిన యేసుక్రీస్తు వారు మరింకెంత గొప్ప ప్రేమమయుడై ఉండాలి. This is what the only difference that makes sense that we need to understand. What is the difference between the finite and infinite? అది జ్ఞానయుక్తంగా మాత్రమే కాదు, భావోద్రేకంగా కూడా చూడాలి. ప్రతి ఒక్క తల్లి హృదయంలో పాపము మూట కట్టుకుని ఉంటుంది, కొడుకు హృదయంలో కూడా పాపం మూట కట్టుకుని ఉంటుంది. తల్లి అరే నువ్వు చేసిన తప్పురా అంటది, దేర్ ఫోర్ నువ్వు చేయాల్సింది ఇదిరా, దేర్ ఫోర్ న్యాయం అంటది. ఒకటి ఎర్రర్, రెండవది ప్రొక్లమేషన్ ఆఫ్ ట్రూత్, అల్టిమేట్గా జస్టిస్ ఈజ్ ద కన్క్లూజన్. నేను అడుగుతాను, ఈ సత్యానికి ఈ న్యాయానికి మతముతో ముడిపడి ఉన్నాయంటే మతముతో ముడిపడి లేవు. మీరందరూ ఒక మాట ఆలకించాలి. భారతదేశంలోని ఈనాటికి కూడా
ఒక సిద్ధాంతం పరిణమిల్లుతూనే ఉంది ప్రతి ఒక్క తరంలోని. ఏమిటి అనంటే, ఈ ద్వైతం దగ్గర నుంచి అద్వైతం సిద్ధాంతంలోకి వచ్చేటప్పటికీ అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన పెద్దలు పూర్వీకులు వారు ఏమన్నారంటే, వారు దేవుణ్ణి దగ్గరికి వచ్చేటప్పటికీ వారి దగ్గరికి వచ్చేటప్పటికీ దేవునికి మాకు దైవం అతీతమైన వాడు గనుక, అనంతుడు గనుక, నిత్యుడు గనుక, మేము పరిమితి కలిగిన వాళ్ళము గనుక దేవుడు మాతో, ఆయన ఆత్మ మాతో కలిసి ఉండటానికి ఇష్టం లేదు, అవకాశాలు లేవు అన్నది అర్ధసత్యం. అయితే మరొక అర్ధసత్యము వారు చెప్పినది ఏమిటంటే, మనము చుట్టూ నివసిస్తున్న ఈ ప్రపంచమంతా ఇట్ ఈస్ నథింగ్ బట్ మాయా, ఇట్స్ అన్ ఇల్యూషన్. ఇది మాయా అంటున్నారు. ఈ మాయా అన్న తర్వాత రెండవది ఏమిటంటే కర్మ. నేను పూర్వంలో ఏదో చేసిన దాన్ని బట్టి ఈరోజు నేను అనుభవిస్తున్నాను. కాజ్ అండ్ ఎఫెక్ట్. ఈ మాట మీకు అర్థం అవ్వాలంటే, చంటిపిల్ల ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తుందంటే పాలు పట్టడానికి ఏడుస్తుంది. మనకు అర్థం కావాల్సింది రెండు విషయాలు. ఆర్ దీస్ ట్రూత్? ఈ రెండు విషయాల్లో మనకు సత్యం కనిపిస్తుందా? మన భారతీయుల్లోనే దీనికి పరస్పర విరుద్ధత, లా ఆఫ్ కాంట్రడిక్షన్ అన్న సెన్స్లో బట్టి చూస్తే నాన్ కాంట్రడిక్షన్ మనకు ఎదురవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను సెల్ ఫోన్లో మాట్లాడుతున్నాను. సెల్ ఫోన్లో మాట్లాడుతూ అంత ముగించేటప్పటికి ఒక వ్యక్తి వచ్చి, నేను నమ్ముతుంది మాయ కదా, ఈ సెల్ ఫోన్ ఇట్ ఈస్ రియల్, దేర్ ఫోర్ ఈ సెల్ ఫోన్ మాయా లేకపోతే రియలా అని అడిగితే, నేను మాయ అని అనుకోండి, ఈ సెల్ ఫోన్ నేలకేసి కొడతాడు. అప్పుడు మరలా నేను ఏం చేయాలంటే ఈ సెల్ ఫోన్ మరలా వెళ్ళి నేను తెచ్చుకోవాలి. We have only one cause, that we are running towards eternity. మనందరము నిత్యత్వం వెనుక పరుగులు తీస్తున్నామంటే మనందరికి కూడా ఒకే ఒక కాజ్ ఉంది. దట్ కాజ్ ఈజ్ నాట్ ఆఫ్ మాయా, దట్ కాజ్ ఈజ్ నాట్ అవర్ కర్మ, దట్ కాజ్ హ్యాస్ టేకెన్ ప్లేస్ అవుట్ ఆఫ్ అవర్ ఓన్ ఫ్రీ చాయిస్ అండ్ ఫ్రీ విల్. దేవుడు మనలను సృష్టించినప్పుడు మనలను రోబోలుగా సృష్టించలేదు, మనకు ఒక స్వేచ్ఛనిచ్చాడు. ఆ స్వేచ్ఛ ఇచ్చినప్పుడు ఆజ్ఞ ఉంటుంది. ఆజ్ఞను అతిక్రమించటమే పాపము గనుక మానవుడు ఆజ్ఞ అతిక్రమం చేశాడు, పాపం మూట కట్టుకున్నాడు. దట్ ఈస్ ద ఓన్లీ కాజ్. అయితే ఈ యొక్క ఓన్లీ కాజ్ బైబిల్ ఏం చెప్తుందంటే, పాపము వలన వచ్చు జీతము మరణము. ద వేజెస్ ఆఫ్ సిన్ ఈజ్ డెత్. వాట్ ఈస్ డెత్? మన పూర్వీకులు ఆలోచించారు, దేవునికి మరునికి మధ్య ఒక సెపరేషన్ చోటు చేసుకుంది. బైబిల్ గ్రంథం మాత్రమే దానికి చక్కగా నిర్వచనం ఇస్తుంది. నీవు ఈ తప్పు చేస్తే నిశ్చయముగా చచ్చెదవు. ద మూమెంట్ యు కమిట్ దిస్ సిన్ యు విల్ ష్యూర్లీ డై. మరణము అన్న మాటను మనము అర్థం చేసుకుంటే బైబిల్ మాత్రమే ఏం చెప్తుందంటే, మరణము అంటే నేను భౌతికంగా మరణించడం అన్నది అది రెండవ స్థానము. కానీ ప్రాథమిక స్థానము మరణముది ఏమిటంటే, నా ఆత్మ దేవుని దగ్గర నుంచి వేరైపోవటమే మరణము. మై సోల్ బీయింగ్ సెపరేటెడ్ ఫ్రమ్ డివైన్, ఫ్రమ్ గాడ్, ఫ్రమ్ బ్రహ్మ, ఇట్ ఈస్ నథింగ్ బట్ డెత్. గనుక దేవుని దగ్గర నుంచి నేను దేవుడు నాకు ఇచ్చిన స్వేచ్ఛలో దైవాజ్ఞను తృణీకరించి నేను పాపము చేసి దేవుని నుంచి వేరైపోయిన గనుక దేవునికి నాకు మధ్య సెపరేషన్ వచ్చింది. గనుక ఆ సెపరేషన్కి మధ్య చాలా సిద్ధాంతాలు వచ్చాయి, చాలా ఫిలాసఫీలు వచ్చాయి. వెస్ట్ నుంచి చాలా ఫిలాసఫీస్ వచ్చాయి, భారతదేశం నుంచి చాలా ఫిలాసఫీస్ వచ్చాయి. పెద్ద పెద్ద ప్రముఖులు చాలా ఫిలాసఫీస్ తెచ్చారు, చాలా యత్నాలు చేశారు. కానీ అన్నీ ఎక్కడ మనకి కొన్ని కన్క్లూజన్స్లోని కన్ఫ్యూజన్స్ ఉన్నాయి, కొన్ని కన్ఫ్యూజన్స్లోని కన్క్లూజన్స్ లేకుండా పోయాయి. అయితే మరి దేవునికి మానవునికి మధ్య వచ్చిన ఈ గ్యాప్, ఈ సెపరేషన్
ఎవరు పూర్తి చేశారు, ఎవరు చేశారు అని మనము ఆలోచిస్తే 2000 సంవత్సరముల క్రిందట యేసు క్రీస్తు వారు కన్యక గర్భములో మరణించి జన్మించి తర్వాత ప్రాణం పెట్టి రక్తము కార్చి సమస్త పాపములకు సిలువలో విముక్తి ఇచ్చి ఆయన మరణించి మరణానికే ఆయన అంతము పలికి తిరిగి లేచిన తర్వాత ఆయన శిష్యుల ద్వారా ఆయన రాయించిన బైబిల్ గ్రంథంలో మాట ఏమిటంటే, ఓ మరణమా నీ విజయమక్కడా, ఓ మరణమా నీ ముల్లెక్కడా, మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రము అయినను వీటన్నిటి మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు కలిగిన గాక. నీ పాపము కొరకు నా పాపము కొరకు సిలువలో పవిత్రమైన రక్తము చెల్లించాడు. శారీరక మరణాన్ని ఆయన పూడ్చివేశాడు. ఎట్లా పూడ్చివేశాడంటే ఆయన మరణించాడు. శనివారం రాత్రి కాముగా ఉన్నది, శనివారం రాత్రి తెల్లవారి కాముగా ఉన్నారు, శుక్రవారం మరణించారు, శనివారం ప్రపంచమంతా ప్రదేశమంతా ఇశ్రాయిల్ అంతా ఆయన యూదా దేశమంతా కాముగా ఉంది. ఆదివారం వేకువ జామునే అందరు పరుగులు తీస్తున్నారు. అందరు పరుగులు తీస్తూ వార్త ప్రబిల్లిపోతుంది. కెమెరాలు లేవు, యూట్యూబ్ లేవు, టీవీ 9 లేవు, అందరూ చూస్తున్నారు. ఏమిటంటే ఆయన మరణించిన తర్వాత ఏ సమాధిలో అయితే ఆయన పెట్టారో, ఆ భౌతిక శరీరాన్ని ఏ గుహలో అయితే పెట్టారో అందరూ పరిగెట్టెళ్ళి చూశారు. ఈయన చెప్పాడు కదా, నేను మరణిస్తాను కానీ తిరిగి లేస్తాను, ఇదే మీకు హోప్ అన్నాడు. అందరూ వచ్చి చూశారు. చూడగానే ఆయన లేడు. ఆయన తల దగ్గర ఒకరు, కాళ్ళ దగ్గర ఒకరు, ఇద్దరు దేవదూతలు నించొని ఈ యొక్క మాట పలుకుతున్నాయి, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. సజీవుడైన వాణిని చనిపోయిన శవాల మధ్య ఎందుకు వెతుకుతున్నారు? అది యేసు క్రీస్తు వారు. ఫిలాసఫీ డిడ్ నాట్ మేడ్ సెన్స్, ఫిలాసఫీస్ డిడ్ నాట్ గివ్ సాల్వేషన్, ఫిలాసఫీస్ వర్ ఫెయిల్డ్, men gave confusions, but only Jesus Christ gave a great conclusion for entire human race, that you and me can believe in Jesus and have eternal life by watching him. He was full of his wounds, shedding his blood, that challenging the world. Is there anyone like me who said, I am the way, the truth and the life? No one come to the Father except through me. This is what the exclusive and the uniqueness of my Jesus Christ and your Jesus Christ. And if you open the doors of your heart, he is ready to enter into your heart and going to have a great friendship with you till the eternity, the moment you reach his heaven. నిత్యత్వం వరకు కూడా, నువ్వు మరణించినంత వరకు కూడా నీతో చేయి కలిపి ఒక ప్రేయసికి మించిన ప్రేమ, ఒక ప్రేమికుడికి మించిన ప్రేమ, ఒక గురువుకు మించిన ప్రేమ ఆయన నీకు ప్రసాదించడానికి ఆయన ఈరోజు సిద్ధంగా ఉన్నాడు. ఆఖరిగా ఈ మాట నేను చెప్తున్నాను. సడన్గా మన ఇంట్లో అందరూ సంతోషంగా ఉంటాం. ఇంట్లో హోంవేర్ నుంచి, ఇంట్లో వేసుకున్న బట్టలతోని సరదాగా ఉంటాం. హఠాత్తుగా ఎవరికైనా ఏమైనా అయిందనుకోండి, ఎలా పరుగులు తీస్తాం మనం? లోపలికి వెళ్ళి ఫేర్ అండ్ లవ్లీ పెట్టుకొని, లిప్స్టిక్ పెట్టుకొని, హెయిర్ స్ట్రైట్నింగ్ చేసుకొని అప్పుడు అంబులెన్స్ ఎక్కుతామా? ఉన్న పాటన పరుగులు తీస్తాం. ఎవరు ఫోన్లో వారు వాళ్ళని పిలుస్తుంటారు, వీళ్ళు పిలుస్తుంటారు. ఉన్న పాటున మనం ఒంటి మీద ఏ బట్ట ఉందో తెలీదు, ఎక్కడికి వెళ్ళో తెలీదు. నా ఇంట్లో వాడికి ప్రాణం పోతుంది, రక్షించుకోవాలని మనము పరుగులు తీస్తాం. కానీ ఉన్న పాటున నీకు నాకు నిత్య జీవం ఇవ్వటానికి తన మహిమను విడిచి 2000 సంవత్సరముల కిందట దైవ మానవుడైన యేసుక్రీస్తు ఈ లోకానికి అరుదించాడు. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడే ఉండి దేవునితో సమానముగా ఉండుట ఎంచుకోలేదు, కానీ మనిషిని పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించి తన్ను తాను రిక్తునిగా చేసి శిలువ మరణము పొందినంతగా ఆయన తండ్రికి లోపడ్డాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించెను. వాట్ డస్ రిలీజియన్ డూ? మతం ఏం చేస్తుందంటే నా స్వేచ్ఛను అణిచివేస్తుంది. ట్రెడిషన్, కస్టమ్, సంస్కృతులు కొన్నిసార్లు ఏం చేస్తాయంటే నన్ను తయారు చేసుకున్న దేవుని దగ్గరికి వెళ్ళకుండా నన్ను లాగివేస్తుంది. ఇవన్నీ ఏం చేస్తాయంటే
మానవుని యొక్క హక్కును నిరర్ధకం చేస్తాయి. ఆఖరికి ఈ మాట చెప్తున్నాను, ఒకే కుటుంబంలో ఉంటాం, కలిసి భోజనం చేస్తాం. కానీ మన స్వేచ్ఛ ఏమిటంటే, నేను నా తండ్రి ఈయన, నా తల్లి ఈమె, ఈయన సహోదరుడు అని చెప్పి వారి దగ్గర ఉండం. మనం మార్నింగ్ లేస్తే నేను ఏ కాలేజ్ జాయిన్ అవ్వాలో నా స్వేచ్ఛ, నా లైఫ్, నా ఇష్టం. ఏ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలో నేను డిజైన్ పెట్టుకున్నది నా ఇష్టం. ఒకే కుటుంబం, కానీ వీ హ్యావ్ డైవర్స్ ఫంక్షనాలిటీస్. ఇన్ ద సేమ్ వే ఈరోజు వరకు మీ మతాన్ని కాస్త 2 నిమిషాలు పక్కన పెట్టండి, మీ ఆచారాలను కొద్ది నిమిషాలు పక్కన పెట్టండి. మతానికి, ఆచారానికి, పూర్వీకులకు, సర్వప్రపంచానికి అతీతమైన వాటికి పెద్దపీఠం వేయండి. అవేవి కాదు. సత్యం ఎవరు, న్యాయం ఎక్కడిది అని ఆలోచిస్తే నిజంగా మీ హృదయంలోనికి ద్వైతం అద్వైతంలా కాకుండా మీ హృదయంలోనికి మీరు తొంగి చూసి ఈ ప్రశ్నలు వేసుకుంటే యేసు క్రీస్తు స్వరము మీకు ఈ విధంగా వినిపిస్తుంది. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. నా ద్వారా తప్ప మీకు నిత్య జీవాన్నిచ్చే ఆ తండ్రి వద్దకు చేర్చే మరొక మార్గం ఏదీ లేదు. బహుశా దిస్ మైట్ బి ఎ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ యూ టు సీ ఎ గ్రేట్ బ్లెస్సింగ్ ఇన్ డేస్ టు కమ్. దిస్ ఈజ్ యువర్ చాయిస్ టు లిసన్ టు ద వాయిస్ ఆఫ్ గాడ్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్. ఐ విష్ యూ హ్యాపీ మెరీ క్రిస్మస్. సో మనము క్లోజ్ చేసుకోబోతున్నాం. సో మన క్యాండిల్ లైట్ సర్వీస్తో క్లోజ్ చేసుకుందాం. ఈ క్యాండిల్ లైట్ సర్వీస్ స్టార్ట్ చేయడానికి మరి ఇక్కడ ఈ క్రిస్మస్ను ఆర్గనైజ్ చేయడానికి బ్రదర్ ప్రకాష్ గారు, సిస్టర్ మేరీ గారు, వారి కుటుంబం అంతా కూడా మరి సహకరించారు. వారి గృహం దగ్గర ఇట్లాగా ఏర్పాటు చేయడానికి, మరి ప్రభు నామమును ప్రకటించడానికి, వై క్రిస్మస్ ఎందుకు అనేటువంటి విషయాలన్నీ కూడా విన్నాం. కాబట్టి ఈ సమయంలో ఆ కుటుంబాన్ని మనం ఆహ్వానిద్దాం చప్పట్లు కొడుతూ. వారు ముందుకు వస్తారు. మనము ఫ్యామిలీ అంతా వచ్చినట్లయితే దేవునికి వందనాలకు స్తోత్రాలు. ఈ యొక్క ప్రాంతం అంతటినీ ప్రభు నామమున దీవించబడును గాక అని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఈ అపార్ట్మెంట్స్ని, అట్లాగే నా లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి ప్రతి ఒక్క ఇల్లుని, ప్రతి ఒక్క జీవితాన్ని, ప్రతి ఒక్క కుటుంబాన్ని ప్రభు నామమున ఈ రాత్రికాల సమయంలో దీవించబడును గాక అని ప్రార్థిస్తున్నాం తండ్రి. రక్షకుడు వారి జీవితాల్లో ఉదయించినట్లు నీ కృప దయచేయండి. యేసుక్రీస్తు ప్రభువే రక్షకుడని, యేసుక్రీస్తు ప్రభువే మార్గము, సత్యము, జీవమై ఉన్నాడని వారి హృదయంలో గ్రహించినట్లు మీ కృప దయచేయండి. ఇహలోక దేవత మనోనేత్రాలను గుడ్డితనం కలుగు చేసి ఉండగా ఆయన వారి మనోనేత్రాలు తెరవబడినట్లు నీ సహాయం దయచేయండి. ఏ లోక సంబంధమైనటువంటి క్రియలు, ఏ లోక సంబంధమైనటువంటి పాపము నుండి విడుదల కలిగినట్లు, విమోచన కలిగినట్లు నీ కృప దయచేయండి. ఈ ప్రాంతం అంతటినీ ప్రభువైన యేసు నామమున సంఘముగా మేము దీవిస్తున్నాం, ఆశీర్వదిస్తున్నాం. నేను ఈ ప్రాంతం అంతటికి రక్షణ కలుగును గాక, విడుదల కలుగును గాక, స్వస్థత కలుగును గాక, శాంతి, సమాధానము, నెమ్మది కలుగును గాక. ప్రభువా, ఈ సమయంలో మరొకసారి ప్రభువైన యేసు సిలువలో కార్చినటువంటి అమూల్యమైన రక్తము ఈ ప్రాంతంలో ప్రతి ఒక్క గృహముల మీద, ప్రతి ఒక్క ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తిగత జీవితం మీద ప్రోక్షింపబడును గాక అని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ఈ మార్గము తెరిచినటువంటి ఈ ప్రాంతంలో నీ నామాన్ని ప్రకటించడానికి వాడుకున్నటువంటి కుటుంబమును కూడా పేరు పేరున దీవించబడుదురుగాక, ఆశీర్వదించబడుదురుగాక. ప్రభువైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తుని కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము కూడిన సంఘమంతటికి, ఈ ప్రాంతం అంతటికి తోడయండి, సర్వసత్యములకు నడిపించును గాక. అందరూ చెప్దాం ఆమేన్, ఆమేన్.